అమ్మాయికి రేపు పెళ్లి, ఇవాళ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కలుద్దాము మాట్లాడదాము అంటే వెళ్ళి తనతో సెక్స్ చేసి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ ప్రస్తుతం ఉన్న హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్తారు, అది మీ బిడ్డ కాదు నా బిడ్డే అని చెప్పి. ఇంత డిఫరెంట్ ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అరేంజ్ మ్యారేజెస్ లో వచ్చే వాళ్ళని ఎట్లా నమ్మాలి? మీరు ఏ రోడ్డు మీద అయితే వెళ్తున్నారో ఆ రోడ్డు మీద ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదా? యాక్సిడెంట్ ఎవరికి అయింది కదా అని చెప్పి మనం ప్రయాణం మానేస్తున్నావా? చంపుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? అంత సున్నితమైన మనసు అనే అమ్మాయిలు సడన్ గా ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషిని చంపి డ్రమ్ లో దాచేంత లేదా ఇంకేమైనా రీజన్ అయినా సరే సున్నితమైన మనసు అమ్మాయిలు అన్నారు కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకు మ్యాండేటరీ అయింది సొసైటీలో పిల్లల్ని కనాలి అనేది? పిల్లల్ని కన్నా నా పెళ్లి కూడా మ్యాండేటరీ అయింది కదా, మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కల్చర్ చాలా ఇంక్రీజ్ అయిందండి. బట్ దీంట్లో చాలా మంది మీ ఏజ్ వాళ్ళు, మీ జనరేషన్ వాళ్ళు చాలా మంది దీన్ని విమర్శిస్తారు. పెళ్లికి ముందు కలిసి ఉంటే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే తమ అభిప్రాయాలు చాలా తెలిసిపోతాయి అనేది మూర్ఖత్వం. పెళ్లికి ముందు మనం ఎంత కలిసి ఉన్నా మనలోని అసలైన కోణాన్ని బయటపెట్టాం. చంద్రముఖిలాగా వేరే కోణం ఉంటుంది. అమ్మాయిలు అసలు ఎందుకండి సాటిస్ఫై అవ్వరు ఎమోషనల్ గా? వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఏదో చూస్తారు, ఆ అబ్బాయి అక్కడ హస్బెండ్ ఏదో చేస్తాడు రెస్పెక్ట్ఫుల్ గా, కార్ డోర్ లాగడమో లేదా టేబుల్ చైర్ లాగడమో లేదా ఇంకేదో సర్ప్రైజ్ చేయడమో చేస్తాడు. మనోడేమో అవన్నీ చేయడం, వాడు ఇంకేదో చేస్తాడు తనకు నచ్చింది ఏదో. వీళ్ళకి అదే కావాలి, పోన్లే పాపం అని చెప్పి అది చేస్తారు అనుకోండి. ఇంకొక దగ్గర ఏదో జరిగింది అది చూస్తారు, మళ్ళీ అక్కడి నుంచి అది చేయాలనుకుంటారు. ఇది నెవర్ ఎవర్ ఎండింగ్ కంపారిజన్ అండి. మన ఇద్దరం చేస్తున్న ఈ వీడియో వైరల్ అవుతా మీరు అనుకుంటే, ఇది లక్షల్లో కోట్లలో మిలియన్స్ లో వ్యూస్ వస్తాయని మీరు అనుకుంటే నాది ఇట్లా అమాయకులను. ఇక్కడ కూర్చున్న అమ్మాయో అబ్బాయో పనికి మాలిన మాటలో, కాంట్రవర్సీ మాటలో, వైరల్ కంటెంట్ అంటాను చూడండి, అలాంటి ఏదో సిగ్గుమాలిన మాటలో మాట్లాడితే పెరుగుతున్నారు. బిగ్ బాస్ లో ఉన్న బేబక్క బయటకు వచ్చి గృహప్రవేశం చేసుకుందట. ఆవిడ హోమ్ టూర్ కొత్త ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు అనే దాని వీడియోలకి ఎక్కువ వ్యూస్ ఉంటే కావాలంటే చూడండి. మంచి చెప్తే ఉండవు. ఆన్ ఎండింగ్ నోట్, వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా సార్? ఫైనల్ టచ్ వ్యూవర్స్ ఏం చెప్పకూడదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో గెస్ట్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. ఇతను ఒక ఆథర్, జర్నలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, UPSC కోచ్ అండ్ చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. లైఫ్లో ఎక్కడైనా స్టక్ అయి ఉంటే ఇతని మాటలు వింటే చాలు లేచి పరిగెత్తి మీ గోల్ని సాధించే స్టేజ్లో ఉంటారు. అందుకే అనుకుంటా IAS, IPS అండ్ మేజర్ పొలిటీషియన్స్కి తను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిస్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో అండి, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? బాగున్నాను, సూపర్. ఏం జరుగుతుందండి లైఫ్లో లేట్లీ? నా లైఫ్లోనండి సింపుల్ చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంటానండి. 3 ఆఫ్లు 3 ఆన్లు ఈ బ్యాచ్ కాదు. పని ఏదో చూసుకొని పని ఏదైనా చూసుకోవడం కాదండి, ఏ పనైనా చేయడం, పనిని ఆనందంగా చేయడం. ఈ మధ్యన అయితే రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఓ పని చేసిన తర్వాత ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, వస్తే ఆనందపడతాం, రాకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా. ఆ స్టేజ్ కూడా దాటేసా. పని చేయడం, రిజల్ట్ అనేది ఓకే, రిజల్ట్ వచ్చేలా పని చేయాలేమో తప్పించి కానీ రిజల్ట్ రాకపోతే బెంగెట్టేసుకునే కార్యక్రమం లేదు. సో అఖిల గారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య హైదరాబాద్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కల్చర్ చాలా ఇంక్రీజ్ అయిందండి. అంటే అప్రాక్సిమేట్లీ ముంబై, బెంగళూరులో ఎట్లా ఉంటుందో కపుల్స్ పెళ్లి కాకముందు ఎట్లా ఒకటే ఇంట్లో ఉంటారో ఆ కల్చర్ చాలా ఎక్కువైంది. అంటే ఈ జనరేషన్ వ్యక్తిగా నేను చెప్తా ఇంక్రీజ్ అయింది అని అదే నమ్మకంతో చెప్తా 100%. బట్ కొంతమంది జెన్యూన్ కపుల్స్ ఉన్నారండి. అంటే వాళ్ళు, నేను ఇప్పుడు లైఫ్ లాంగ్ మొత్తం ఒక పర్సన్తో స్పెండ్ చేయబోతున్నా అనే అబ్బాయితో కొంచెం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నా అనే జెన్యూన్ కపుల్స్ కొంతమంది. ఇంకొంతమంది వాళ్ళ ఫిజికల్ నీడ్స్కో మెంటల్ నీడ్స్కో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ దీంట్లో చాలామంది మీ ఏజ్ వాళ్ళు, కొంచెం మీ జనరేషన్ వాళ్ళు చాలామంది దీన్ని విమర్శిస్తారు. మీ టేక్ ఏంటి దీనిపైన, లివ్ ఇన్ రిలేషన్షిప్ పైన? నేను నా టేక్ చెప్పడం కన్నా ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్ట? అంటే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు విమర్శిస్తే, మీ జనరేషన్ అంటే 20 అనుకుందాం, 20 ఆర్ ఎర్లీ 30s అనుకుందాం,
మా ఏజ్ అంటేనేమో 50s ఎర్లీ 60s అనుకుందాం. దట్ ఈజ్ అనుకుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే మీ జనరేషన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు ఒకరితో ఉండాలి అనుకుంటే తెలుసుకోవాలి కదా అట్లీస్ట్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడం మీద ఇక్కడ పాయింట్ కాదు, వాళ్ళు ఎలా కలిసి ఉన్నారనేది కూడా మనకి అనవసరం, కానీ వాళ్ళ మీద మన టేక్ కదా, సమాజం టేక్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణ మీ ఆఫీస్లో ఒక 20-30 మంది క్లోజ్గా ఒకే ఫ్లోర్లో ఉన్నారనుకుందాం, వాళ్ళల్లో ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారనుకుందాం, మిగతా వాళ్ళు ఎలా చూస్తారు? అది నా క్వశ్చన్. మిగతా 20లో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? అబ్బా భలే మంచి పని చేస్తున్నారా అంటారా, లేకపోతే ఏంద్రా ఈ వింత పోకడ పనికి మాలిన వాళ్ళు అంటున్నారా అని నా క్వశ్చన్. అది ఫస్ట్ కన్నా సెకండ్ మెజారిటీ ఎక్కువ ఉంటుంది ఉంటారు. ఇప్పుడు మీకు లాజికల్ చెప్తా. దాంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కుళ్ళుకుంటారు కూడా, అరే ముందే తెలుసుకుంటున్నారే వీళ్ళ పార్ట్నర్ గురించి అని. ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. అవును. పాయింట్ ఏంటంటే చాలా సింపుల్ చెప్పాలి అంటే, సొసైటీ కొన్నింటిని వద్దన్న ఏ జనరేషన్తో అయినా కానీ సంబంధం లేకుండా, యాక్సెప్టెన్స్ రిజెక్షన్తో కూడా సంబంధం లేకుండా అప్రోప్రియేటా ఇన్అప్రోప్రియేటా అనేది చూస్తుంది సొసైటీ. నేను మాట్లాడుతుంది కరెక్టా ఇన్కరెక్టా కాదు, రైటా రాంగా కాదు, తప్పు ఒప్పు అనేది ఎవరిష్టం వాళ్ళది. మీకు తప్పు అనిపించింది నాకు రైట్ అనిపించవచ్చు, నాకు రైట్ అనిపించింది ఇంకొకరు ఎవరు తప్పు అనిపించవచ్చు. నేను మాట్లాడుతుంది అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్. ఉదాహరణకి ఒక రూమ్లో కూర్చున్నాం మన ఇద్దరం, కెమెరాలు ఉన్నాయి, షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ అని కొన్ని ఉంటాయి. నేను సిగరెట్ తీసుకుని మాట్లాడడానికి లేదు, మాట్లాడకూడదని ఎవరు రూల్ పెట్టట్లేదు. నేను ఒక పెగ్గేసుకుంటూ మాట్లాడకూడదని ఎవరు అనట్లేదు. ఇది అప్రోప్రియేట్ బిహేవియర్ కాదని మాత్రం ఓటింగ్ పెడితే జనాలు చెప్తారు. జనాల కండిషనింగ్ బట్టి కూడా ఉంటుంది కదండి. ఏది అలా కండిషన్ అనేదే అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లవాడిని 2 ఏళ్ల పిల్లవాడిని తల్లి ఏం చేస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ కాదు లోపలికి వెళ్ళు అని తీసుకెళ్తాను. కండిషన్ చేయడమే కదా అది. 6 నెలల బేబీకి ఆ కండిషనింగ్ చెప్పట్లేదు. 6 నెలల బేబీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనుకుందాం, ఆమెకు ఎవరు చెప్పట్లేదు, గ్రాడ్యువల్గా చెప్తున్నారు. అందుకని అప్రోప్రియేట్ అంటే ఏం చేయాలి, ఇన్అప్రోప్రియేట్ అంటే ఏం చేయకూడదు, డూస్ అండ్ డోట్స్ మాత్రమే సొసైటీ చెప్తుంది. ఎవరైనా పెళ్ళికి ముందు సెక్స్ చేసుకుంటే, పెళ్ళికి ముందు మీ ఇద్దరిని కలిసి ఉన్నామని అంటే తప్పు ఇప్పుడు మాట్లాడలేదు నేను, అది అప్రోప్రియేటా ఇన్అప్రోప్రియేట్ అనేది సొసైటీ చూస్తుంది, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని నా జనరేషన్ అయినా మీ జనరేషన్ అయినా ఎండ్ పాయింట్ ఏంటంటే, ఇది అప్రోప్రియేట్ కాకపోతే విమర్శిస్తుంది, అప్రోప్రియేట్ అయితే పొగుడుతుంది. ఇంతే సొసైటీకి. ఇప్పుడు సొసైటీని ఒకసారి పక్కన పెడద్దాం, మీ జనరేషన్ పక్కన పెడద్దాం, నా జనరేషన్ కూడా పక్కన పెడద్దాం. నేను చెప్పేది చెప్తాను, అక్కడ రాఘవేంద్ర గారు చెప్పేది చెప్తాను. నేను దాన్ని పెద్ద గొప్ప విషయంగా చూడను. పెళ్ళికి ముందు కలిసి ఉంటే, లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే తమ అభిప్రాయాలు చాలా తెలిసిపోతాయి అనేది మూర్ఖత్వం. పెళ్ళి అయిన తర్వాతనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు మనం ఎంత కలిసి ఉన్నా మనలోని అసలైన కోణాన్ని బయట పెట్టాం. చంద్రముఖిలాగా వేరే కోణం ఉంటుంది, అది బయట రాదు. ఎందుకు బయట రాదు అంటే ఆ కండిషన్ అలాంటిది. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదనా? పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళలో వాళ్ళే కావచ్చు, సర్దుకుపోవచ్చు, ఇది మామూలు అనుకోవచ్చు, ఇంకా తాళి కట్టలేదు కదా అనుకోవచ్చు, ఈ ఈ ఈ మాల్ ఈ సరుకు నాది కాదులే అనుకోవచ్చు. ఓపెన్ మాట్లాడతాను, నాది కాదులే అనుకోవచ్చు. ఏమో ఇప్పుడు ఏదైనా ఎక్కువ తిడితే కనుక మిస్ అయిపోతుందేమో అనుకోవచ్చు, కొంతగా నడుపుతాంలో ఇబ్బంది అనుకోవచ్చు. 3 ముళ్ళు పడ్డ తర్వాత ఈ బంధం గట్టిది, ఈ బంధం శాశ్వతమైనది, మనదే ఇది అనుకున్న తర్వాత అప్పుడు అసలైన కోణాలు బయటపడతాయి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అందుకని లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేదేమి గొప్ప చాలా ఆదర్శవంతమైన జీవన విధానం అని నేను అనుకోవటం లేదు. ఉండడం ఉండకపోవడం ఉంటారు, వాళ్ళ ఇష్టం, నేను దాని మీద కమెంట్ చేయట్లే. ఎవడిష్టం వాడిది. ఇక్కడ అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ చూసుకోండి అంటాను తప్ప. బట్ ఇన్ జనరల్ నేను మాట్లాడేది మాత్రం ఏంటంటే అందులో అంత సీన్ లేదు. ఈ జనరేషన్ నిజంగా దాన్ని వెంట పడుతుంటే, ఇంకా మీరు హైదరాబాద్ దాకా పాకింది అన్నారు, టౌన్లకి విలేజ్లు కూడా పాకింది.
లివింగ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళ కాదు, 30 ఏళ్ళ 50 ఏళ్ళ 100 ఏళ్ళ తెలుగు జాతి చరిత్ర నేను మాట్లాడుతుంది. తెలుగు జాతి చరిత్రలో, ఇంకా ఏదో బయట ప్రపంచంలో కాదు, ఎప్పటి నుంచి ఉందండి. ఇండియాలోనే మన తెలుగు వాళ్ళల్లోనే ఇవాళకి వాళ్ళు కొత్తగా వచ్చిందేం కాదు. మీకు త్రిపురనేని గోపీచంద్ అని తెలుగులో నవల రచయిత ఉంటారండి. ఆయన రాసిన మెరుపుల మరకలు కానీ, ప్రేమోపహతులు కానీ, గడియపడని తలుపులు కానీ, శిథిలాలయం కానీ నవలలు చదివితే ఏముండదండి. కేవలం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, ప్రీ మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి. అల్పజీవి అని తెలుగులో నవల ఉందండి, రావి శాస్త్రి గారు రాస్తారండి. అందులో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మీదనే ఉంది. 1950లో రాశారండి ఇవి. అంటే 70-80 సంవత్సరాల కిందట రాసినవి. అంపసయ్య అని చెప్పి తెలుగు నవల ఉందండి. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెలుగు నేలకి, తెలుగు వాళ్ళకి కొత్త ఏం కాదు ఇది. అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ ఇందాక మీరు చెప్పే చూడండి, ఇంక్రీజ్ అవుతుందా ట్రెండ్ అంటాను చూడ, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయి ఉండొచ్చాను. ఇంకోటి నేను గమనించానండి, గత 2 ఏళ్ళుగా తగ్గిందేమో నా డౌట్ యాక్చువల్గా. ఇది లివింగ్ రిలేషన్షిప్ అంటే నా అబ్జర్వేషన్లో. అంటే ఏ విధంగా అంటున్నారు తగ్గింది? మైట్ బి రీజన్స్ ఇప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ కొద్దిగా ఎక్కడో నాకు డౌట్. పెద్దగా ఒక 5 ఏళ్ల కిందట 4 ఏళ్ల కిందట మాట్లాడుకున్నంతగా ఇప్పుడేమో అంత లివింగ్ రిలేషన్షిప్ మీద ఎవరో మాట్లాడలేదేమో, అంత సీన్ లేదు రాబాయి అంటున్నారేమో, నాకు చిన్న అబ్జర్వేషన్. అండ్ ఏదైనా అండి, ఈ లివింగ్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా కూడా విడిపోవచ్చు, ఎవరైనా విడిపోవచ్చు అండి. మ్యారేజ్ ముందంటే ఏ లీగల్ ప్రొసీజర్ ఉండదు, మ్యారేజ్ తర్వాత అంటే లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది, డివోర్స్ ప్రొసీజర్. నచ్చని వాళ్ళు విడిపోతారు. బట్ ఈ చంపుకోవడాలు ఏంటండి? రీసెంట్గా మీరు న్యూస్ చూస్తే ఈ చంపుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? అంత సున్నితమైన మనసు అనే అమ్మాయిలు, సెన్సిటివిటీతో పోల్చే మనం అమ్మాయిలని సడన్గా ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషిని చంపి డ్రమ్లో దాచేంత, లేదా ఇంకే రీజన్ అయినా సరే. అవును, అంటే ఆ కోణం అంటే ఇక్కడ సున్నితమైన మనసు అమ్మాయిలు అన్నారు కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అమ్మాయిలేమో సున్నితంగాను, అబ్బాయిలేమో క్రూరంగాను, ఇన్సెన్సిటివ్గాను, అదేం కాదు. మనందరం మనుషులు. మనుషులకి ఉండే ఎమోషన్స్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉంటాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లాగా ఏదైనా గ్రేడింగ్లో తేడా ఉంటే ఉండొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఈ క్రుయాలిటీ అనండి, వైలెన్స్ అనండి, సుపారీ ఇచ్చి మరీ మొగుడిని చంపేసేంతలాగా మనం ఎప్పుడు వినున్నాం కూడా. ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియా వల్ల. గ్రామాల్లో అత్యంత వెరీ రిమోట్ ఏరియాలో ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ప్రియుడితో కలిసి మొగుడిని చంపేస్తే అక్కడ సోషల్ మీడియా ఏముంటుందని అడిగితే కూడా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఏం చేస్తుందంటేనండి, మనుషుల్ని ఇతరులతో సంబంధం లేకుండా ప్రైవసీకి అవకాశం ఏర్పరుస్తుంది, సీక్రసీకి అవకాశం ఏర్పరుస్తుంది. దట్ ఈస్ ద వెరీ బేసిక్ పారామీటర్ ఆఫ్ బేసిక్ పాయింట్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు కావాలంటే గమనించండి, మీరు ఒక ఫేస్బుక్ ఉంది మీకు, అది ఇన్స్టా ఉంది, వాట్ ఎవర్ నేమ్ ఇట్. ఇంకొక అమ్మాయితోటి మీరు చాటింగ్ చేయొచ్చు. అది మీకు పెళ్ళైతే మీ ఆవిడికి తెలియకపోవచ్చు, మీ అమ్మగారికి తెలియకపోవచ్చు, ఆమెకి పెళ్ళైతే వాళ్ళ ఆయనకి కూడా తెలియకపోవచ్చు. ఎండ్ పాయింట్ ప్రైవసీకి ఎప్పుడైతే ప్రాధాన్యం ఉందో, మనిషి తన లోపలి యొక్క జంతువుని బయట తీస్తాడు. ఒక పరదా. అసలు మనందరి లోపల ఉన్నది జంతువే, మనిషి ఏం కాడు. మామూలుగా క్యాజువల్గా మాట్లాడదాం, రోడ్డు మీద మనం వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి, అంటే చాలా అందంగా ఉంది, సెక్సీగా ఉంది, ఆమె డ్రెస్ కూడా అలాగే ఉందనుకుందాం, ఆమె అపియరెన్స్, ఎటైర్, ఎవ్రీథింగ్ అలా ఉందనుకుందాం. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఆమెను చూడడంలో వివిధ రకాలుగా బిహేవ్ చేస్తారు. 100%. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓను ఆయన యొక్క 3 కొలీగ్స్ ఒక కారులో వెళ్తారు అనుకుందాం, లేదా ఆగారు అనుకుందాం. అప్పుడు ఆ సీఈఓ గారు చాలా డిగ్నిఫైడ్గా అమ్మాయిని చూడకుండా తన యొక్క 3 సబార్డినేట్స్ ఉన్నారు కాబట్టి అని ఉండొచ్చు. అదే రోడ్డు మీద ఒక స్వామీజీ కాషాయ వస్త్రాలను ధరించి ఉన్నాడు అనుకుందాం, ఆయన శిష్య పరమాణువులందరూ ఉన్నారనుకుందాం, ఆయన అసలు ఆమె కేసు చూడకుండా ఉండవచ్చు. రోడ్డు వెళ్ళిపోతాడో 16 ఏళ్ళ కుర్రాడో, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కుర్రాడో ఆవారాగా తిరుగుతూ ఆమెకి అలాగే చూస్తూ ఉండవచ్చు. మిగతా వాళ్ళల్లో కూడా నేను ఇక్కడ స్వామీజీ, సాఫ్ట్వేరో, XYZ ఉదాహరణ తీస్తున్నాను అంతే.
బట్ ద పాయింట్ ఈజ్ ఇఫ్ వీ వాంట్ టు బి డిగ్నిఫైడ్ వీఆర్ కన్సిడరింగ్ ద సరౌండింగ్స్. పక్కని చూస్తున్నాం మనం, ఆడు చూస్తున్నాడా, అయితే మనం చాలా శ్రీరామచంద్రలో ఉంటాం. ఎవడు లేడు అనుకుందాం, అదే రోడ్డు మీద ఏం చేస్తాం అనేది పాయింట్. అందులో క్యారెక్టర్ అంటే ఏంటంటే ఎవరు లేనప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వేంటి అన్నదే క్యారెక్టర్ అంటాను నేను. సో ఇలా మనిషి లోపల మృగం ఉంటాడు. డిగ్రీస్ మారుతూ ఉండవచ్చు, ఒకళ్ళు ఎక్కువ ఉండవచ్చు, ఒకళ్ళు తక్కువ ఉండవచ్చు, దానికి హార్మోన్స్ కారణమై ఉండవచ్చు, జెనెటిక్స్ కారణమై ఉండవచ్చు, లేదా అతని యొక్క పెంపకమో మరొకటో కారణమై ఉండవచ్చు, ఆరు మీడియా కారణమై ఉండవచ్చు, సోషల్ మీడియా కారణమై ఉండవచ్చు, ఎడ్యుకేషన్ కారణమై ఉండవచ్చు, పీర్ గ్రూప్ కారణమై ఉండవచ్చు. ఎండ్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళను దొంగ ఉన్నాడు, ఇంకా చెప్పాడు దొంగ డాష్ గాడు ఉన్నాడు, అందులో డౌట్ ఏం లేదు. వీడిని మనం ఎప్పుడూ కూడా కంట్రోల్ పెడుతూ ఉంటాం. సోషల్ మీడియా ఏం చేస్తుందంటే నీలోని జంతువుని బయట తీస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇలా మాట్లాడకూడదరా అనేది ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి మీతో మాట్లాడుతూ దొంగ డాష్ గాడు అన్నాను నేను. ఇలా మాట్లాడకూడదని ఇక్కడ నేను డాషో లేదా నేను అనేస్తే బీపో వేస్తున్నాను. అది కూడా వేయకుండా కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు మనం. ఎప్పుడైతే నీకు ప్రైవసీ వచ్చిందో, సోషల్ మీడియా వచ్చిందో, ఇండివిజువాలిటీ వచ్చిందో, నీలోని అసలైన లోపల వాడు బయటపడతాడు. దానికి అది కారణం. ఇక ఈ అమాయకత్వం కొంత కారణం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసినా తప్పు చేసినా కానీ దొరికిపోతామనే చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరో అర్థం కాదు నాకు. ఇంత పెద్దదాకే ఇంత పెద్ద మర్డర్ దాకా ఎందుకు అదే మొగుని కూర్చోబెట్టి, నాకెందుకు నువ్వు పెద్దగా నచ్చట్లేదురా, నేను వేరే అతన్ని ప్రేమించాను, నీకు ఓకే అంటే కనుక మనం విడిపోయి నేను వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇంత చిన్నగా చెప్పడానికి అంత పెద్దగా సుపారీ ఇచ్చి మరి పోనీ చంపిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, జైలుకి వెళ్తారు. సుఖపడ్డారా వాళ్ళేనాను? వీడిని చంపడం ఏంటో, వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళడం ఏంటో, జీవితాంతం జైల్లో ఉండడం ఏంటో, ఏం సాధించారు? ఇచ్చిన లాజిక్ ఎలా మర్చిపోతారు? అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా, అరే శివారెడ్డిని చంపేస్తే జైలుకి వెళ్తావు, చచ్చిపోతేనేమో నువ్వు సీఎం అవుతావు, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అంటాడు ప్రకాష్ రాజ్. అలాగా చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారు జీవితంలో అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. తాత్కాలికమైన క్షణికమైన ఆవేశం కావచ్చు, ఆనందం పొందాలనే కోరిక కావచ్చు, ఇవన్నీ కారణాలు. అంతే తప్ప ఆడవాళ్ళే ఈ మధ్య చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారండి. నాకు చాలా అది యాక్సెప్టబుల్ అనిపించింది నాకు. ఈ మధ్యన అమ్మాయిలు బాగా సెడు కాలుస్తారండి, అమ్మాయిలు కూడా కాల్చేస్తున్నారండి అనేది తప్పు. యాక్చువల్ కాల్చడం అంటే తప్పు అయితే అబ్బాయినా అమ్మాయినా ఒకటే. అమ్మాయిలు కూడా మందు కొడుతున్నారండి, అమ్మాయిలు కూడా ఏంటి అబ్బాయిలు కొట్టచ్చా? కొట్టడం అంటూ తప్పు అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే, రైట్ అయితే ఇద్దరు కొట్టుకోనేది. సో అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్సెస్ అనేది, డిస్క్రిమినేషన్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు అనేది నా సిద్ధాంతం. చంపితే ఇద్దరు చంపాలి. ఇంకొక ట్రెండ్ అండి, మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లల్ని అందరూ కనాలనుకోవట్లే. అంటే ముందు కాలంలాగా పెళ్ళి అవ్వగానే వెంటనే ఒక 1 year తిరగగానే పిల్లలు, ఒక మనవడు మనవరాలు ఇచ్చినట్టు ఇప్పుడు అట్లా అంతా లేదు అందరికీ. లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదన్నా అనుకోండి. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళైన ప్రతి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనాలండి? ఎక్కడి నుంచి వచ్చింది మ్యాండేటరీ థింగ్? పిల్లల్ని కనడం కనకపోవడం అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు ఈ పక్కనున్న వాళ్ళందరూ ఏమంటారు, పెళ్ళైన కాడి నుంచి పెళ్ళైంది, ఇప్పుడు కాయేది పండేది, మాకు మన్మరాలేది, మాకు మన్మడేది అని ఇది ఈ పెద్ద గోల్ ఎక్కువ. ఈ ప్రెషర్లో వాళ్ళు కనేస్తారు పిల్లల్ని. కనేసి ఏమవుతుంది, వాళ్ళే వాళ్ళ లైఫ్లో సాటిస్ఫైడ్ లేరు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ సాటిస్ఫై చేయాలి వచ్చిన పిల్లల్ని. నేను అనేది ఏంటంటే, ఎందుకు మ్యాండేటరీ అయింది సొసైటీలో పిల్లల్ని కనాలి అనేది? అసలు మీకు ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్గా, పిల్లల్ని కన్నా వాళ్ళ పెళ్ళి కూడా మ్యాండేటరీ అయిందిగా. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. 20 ఏళ్ళో 25 ఏళ్ళో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ అడిగేది ఎరా ఏంటి పెళ్ళి ఎప్పుడురా పప్పన్న. అది కామన్ అనుకోండి, అట్లీస్ట్ ఈ చాయిస్ అని ఉంటుంది కదా వాళ్ళకి. పెళ్ళి అనేది ఇంకా చాయిస్ లేదు, చేసుకోవాల్సిందే. నేను మీరు అడిగిన పిల్లల దగ్గరికి పెళ్లి తీసుకొచ్చారంటే, మామూలుగా ఇప్పుడు డింక్ అనే కాన్సెప్ట్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, DINK అంటే ఇద్దరు సంపాదించుకుంటారు, మొగుడు పెళ్ళాలు, పిల్లల్ని కనరు. దిస్ ఈజ్ ద న్యూ కాన్సెప్ట్. విచిత్రం ఏంటంటే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సమాజంలో 1% 2% ఉంటాయి అంతే. అది గ్లేరింగ్గా ఎందుకు కనిపిస్తాయంటే అబ్నార్మల్ కాబట్టి. ఒక బీచ్లో, ఫారెన్ కంట్రీస్లో మీరు ఏదైనా బీచ్కి వెళ్తే అందరూ బట్టలు లేకుండానో లేదా చాలా లో ఉంటారు కదా, అది అబ్నార్మల్ అవ్వదు, అందరూ అలాగే ఉన్నారు.
ఎవరో ఒకరు మాత్రమే ఉంటే అబ్నార్మల్సీ అవుతుంది. అలా అబ్నార్మల్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అసలు పెళ్ళి పిల్లలు అనేది ఎందుకు అంటే అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ వాళ్ళకి ఎంత ఉందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కూడా అంతే ఉండడం తప్పు కాదు. మనం సొసైటీలో ఉన్నామండి. ఇప్పుడు మన దగ్గర కూర్చున్నామండి, నేను ఇలా కూర్చున్నాను, నేను కాలు ఎక్కడ పెట్టినాను ఇలా కూర్చున్నానండి. మన ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఈ వీడియోని ఎక్కడ పెడుతున్నాం మనం? మీరు నేను వ్యక్తిగతంగా చూస్తున్నామా, పర్సనల్గా చూస్తున్నామా, లేదే ఇద్దరం కలిసి యూట్యూబ్లో పెడుతున్నాం. జనాలకు నచ్చాలి కాబట్టి మనం ఒక రకంగా చూస్తాం. అంటే యూట్యూబ్లో పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ నువ్వు చూడరా భయ్యని. పైగా మనం పెట్టేసిన తర్వాత ఊరుకోం కదండి, వ్యూస్ కూడా చూస్తాం కదా. నాకు తెలిసి ప్రతి గంటకో 2 గంటలకు ఎంత వచ్చినాయి వ్యూస్, ఎంత వచ్చినాయి చూస్తాం కదా. జనాలు చూడాలని మనం అనుకుంటే, ఓకేనా అండి, జనాలు చూడాలని మనం అనుకుంటే వాళ్ళ కామెంట్లు కూడా భరించాలనుకోవాలి. వాళ్ళ క్వశ్చన్స్ కూడా మనము ఆన్సర్ ఇవ్వడము, ఆన్సరబుల్ అవ్వడము చేయాలి. పెళ్ళికేమో జనాలందరినీ పిలిచి ఫోటోలు తీసుకుని వాళ్ళందరితో నువ్వేమో అంటే ఒక ఫంక్షన్లా పెట్టుకుని పెళ్ళైన తర్వాత పిల్లల్ని కన్నావా లేదా, ఎప్పుడు పిల్లల్ని కంటావరా అని అడిగితే తప్పంటే ఎలా? నా పాయింట్ మీకు అర్థమే కదా. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నామండి, ఒక సొసైటీలో నలుగురితోటి కలిసి ఉన్నామండి. నలుగురితోటి కలిసి ఉన్నప్పుడు నలుగురు క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరి పనాలు చేసుకోవచ్చు కానీ ఎందుకు పక్కన ఎవరి పనాలు చేసుకోవాలన్నప్పుడు పెళ్లి కూడా అలా చేసుకోవాల్సింది కదా. యాక్చువల్లీ అది ఇంకోటి కూడా ఉంది, పెళ్ళికి సంబంధించింది కూడా. పెళ్లి కూడా అలా చేసుకోవాలి కదా. అందరిని ఎందుకు పిలిచావు మరి? అందరిని ఎందుకు పిలవాలి? నా పాయింట్ మీకు అర్థం కదండి. సో సొసైటీ అది ఇక్కడ రెండు పద్ధతులు అండి. రామ్ గోపాల్ వర్మలా బతకాలనుకుంటున్నావా, రాముడిలా బతకాలనుకుంటున్నావా? ఇంతే క్వశ్చన్, వేరే క్వశ్చన్ లేదు. నాకు సమాజంతో పని అందులో పూర్తిగా ఉంటే అటు ఉండాలి, లేదు ఇటు ఉండాలి. మనందరం మధ్యస్థంగా ఉంటాం. ఆ గట్టునా కాక ఈ గట్టునా కాక అక్కడ సమస్య. యాక్చువల్గా కాంట్రాక్ట్ అక్కడే ఉంది కదా. పెళ్ళికి అందరినీ పిలిచినప్పుడు పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే హక్కు కూడా వాడికి ఉంది. ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కడికి ఉంది. లేదంటే పిలవద్దు. మీరు మరి ఎక్స్ట్రీమ్ వెళ్ళారు. ఎక్స్ట్రీమే రైట్ అయితే ఎక్స్ట్రీమే అంటాను నేను. లాజిక్ నేను ఏమంటానంటేనండి, ఏదైనా రైటో రాంగో చెప్పడానికి పెద్ద ఏం అక్కర్లేదండి, కామన్ సెన్సే. నా పెళ్ళికి అందరినీ పిలిచినప్పుడు నా పెళ్ళైన తర్వాత లైఫ్ గురించి అడిగే హక్కు అడిగిస్తున్నాను. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, వీడియో తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు తిడితే తిట్లు తినాల్సిందే, తిట్టనంటే కుదరదు. సరే కామెంట్స్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే చేసుకోవచ్చు గాక, ఆడది ఇంట్లో తిట్టుకుంటాడే కనీసం. సో నలుగురిలోకి వచ్చిన తర్వాత తప్పదు అంతే. ఇకపోతే అసలు క్వశ్చన్ ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఎందుకు పిల్లల్ని కనాలి అనేది ఎవరికి తెలియదండి. పెళ్ళి అట్లీస్ట్ సొసైటల్ యాక్సెప్టెన్స్ అనుకోండి, బట్ పిల్లలు ఎందుకు కనాలి? ఇంతమంది ఉన్నాంగా మనం. మళ్ళీ ఏమంటారంటే పిల్లలంటేనే సుఖము, పిల్లలే జీవితము అంటారు. అంటే ఒక లేనిది నీకు వస్తే నువ్వు జీవితం అనేది ఎట్లా అనుకుంటావు? ఉన్నది జీవితం అలా చూడకూడదు. యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే ఇంకా మీరు మ్యారేజ్ అయిన వ్యక్తి కాదనుకుంటా నాకు తెలిసి. అందుకనే మ్యారేజ్కి రిజల్ట్ ఏంటి అంటే ఎగ్జామ్కి రిజల్ట్ మార్కుల్లాగా పిల్లలేనండి. దెర్ ఈజ్ నో ఆప్షన్. పిల్లల్ని కనాల్సిందే. ఇంకా చెప్పమంటారంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ చెప్తున్నాను, ఇద్దరు పిల్లలు కనాలి. అంటే ఇప్పుడు ఒక పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తే నన్ను తిట్టుకుంటే నేను చేయలేదు, అది కాదు పాయింట్. ఉన్నంతలో చెప్తున్నాను. దేశ జనాభా పెరగడానికి తగ్గడానికి దీనికి సంబంధం లేదు. దేశ జనాభా పెరగడానికి కేవలం పెళ్ళైన ప్రతి ఒక్కడు పిల్లల్ని కనడమే మాత్రమే కాదండి. దేశ జనాభా పెరిగితే తప్పేం కాదు. పెరిగిన జనాభాని ఏ విధంగా మనము స్కిల్ఫుల్ అంటే జనరేషన్స్ తయారు చేసుకుంటున్నాం అన్నది పాయింట్. అది వేరే కదా, దాని తర్వాత చూద్దాం. కాబట్టి పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనక తప్పదు, కనాల్సిందే. అదే పెళ్లి చేసుకోకూడదు. అసలు బేసికల్గా నేను చెప్పేది ఏంటంటేనండి, పెళ్ళే వద్దంటాను నేను. అసలు పెళ్ళే రాంగ్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో. నాకెందుకో కొంచెం బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంటుంది నాకు. ఈ జనరేషన్ మాట్లాడారు. ఇప్పుడు నేను 25 ఏళ్ల కింద నాకు పెళ్ళి అయింది. ఇప్పుడు నేను నా స్టేట్మెంట్ నా ఫ్యామిలీలోంచి నా లైఫ్లోంచి ఇస్తున్నాను అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకట్లేదు. నేను మాట్లాడుతుంది 25 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నాను నేను. ఇవాళ యంగర్ జనరేషన్కి పెళ్ళి అనేది అంత సూటబుల్ కాదు.
ఎందుకని కాదు, వాట్ ఈస్ ద రీజన్ అంటే చాలా సింపుల్. పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ అండి, పెళ్ళంటే కాంప్రమైజ్, పెళ్ళంటే నువ్వు 50%. అంతకుముందు నువ్వు ఎలా డ్రెస్ వేసుకోవాలని నీ ఇష్టం, ఎలా తినాలి నీ ఇష్టం, ఎలా బాత్రూమ్ ఉంచుకోవాలి నీ ఇష్టం, ఎలా బెడ్రూమ్ ఉంచుకోవాలి నీ ఇష్టం, ఎలా వార్డ్రోబ్ ఉంచుకోవాలి నీ ఇష్టం, ఎలా చెప్పులు పెట్టాలి నీ ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకరితో కలిసి బతకాలి. ఇది రూమ్మేట్లు కాదు, మొగుడు పెళ్ళాలు రూమ్మేట్లు కాదు. మొగుడు పెళ్ళాలు ఒక 24 hours ఒకే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కాదు. మొగుడు పెళ్ళాలు ఒక రాత్రంతా ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో ప్రయాణిస్తున్న వేరు వేరు ప్రయాణికులు కాదు. రూమ్మేట్కి కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా సెల్ ఫోన్ ముట్టుకోకూడదు రూమ్మేట్వి, నా ఫినాన్షియల్స్ నీకు అనవసరం రూమ్మేట్వి, ఐ షుడ్ టచ్ యూ ఈవెన్ రూమ్మేట్వి. పెళ్ళైతే అలా కాదుగా. నా శరీరాన్ని ఇస్తున్నాను, నా మనసు ఆత్మ పక్కన పెడదాం, ఉన్నాయో లేవో, ఐఎమ్ గివింగ్ మై బాడీ, సెక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను, విచ్ వాజ్ ట్యాబు. అంతకుముందు నన్ను ట్యాబుగా చెప్పింది సొసైటీ, నువ్వు ఎవరితో సెక్స్లో పాల్గొకూడదని చెప్పింది. ఇప్పుడేమో ఇతనితోటో ఈమెతోటో సెక్స్లో పాల్గొమని చెప్తాం. దాన్నే ఫస్ట్ నైట్ శోభనం అంటున్నాం మనం. పెళ్ళికేమో అలా లోపలికి పంపించి మీ ఇద్దరు పార్టిసిపేట్ చేయమంటున్నారు. సో మన దేహాలు కలిసినాయి, ఒకే కంచం, ఒకే మంచం, అలవాట్లు కలవాలి, అభిరుచులు కలవాలి, బిహేవియర్స్ కలవాలి. ఒకళ్ళ కోపం ఉంటుంది, ఒకళ్ళు ఉండకపోవచ్చు, ఇంకో XYZ వాట్ ఎవర్ నేమ్ ఇట్. ఈ ప్రాసెస్లో ఇద్దరం కలిసి ఉండాలి. ఉండగలవా? క్వశ్చన్ వేసుకో. ఉండగలిగితేనే దిగు, లేకపోతే మూసుకుని కూర్చో. ఎందుకు అర్థం చేసుకో. పెళ్ళంటే ఎక్కడ నీ ఫంక్షన్ హాల్, ఎక్కడ నీకు కెమెరామెన్, డ్రోన్ కెమెరాలు ఎన్ని పెట్టాం. మన పెళ్ళికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు వస్తున్నారు, రావట్లేదా? మన పెళ్ళికి ఎన్ని రకరకాల వంటకాలు ఉండాలి. 1000 మంది పిలుద్దామా, 2000? ఇక్కడ ఆగిపోకు, అవన్నీ ఎక్స్టర్నల్. పెళ్ళైన తర్వాత నువ్వు నేను ఏంటి, నా అలవాట్లు ఇవి, నా అభిరుచులు ఇవి, నా ఆశయాలు ఇవి, నా తిక్కలు ఇవి, నా యొక్క పనికిమాల అలవాట్లు ఇవి. ఇప్పుడు నువ్వు చెప్పు. లెట్ us be very naked before the marriage. Let us be very very frank, candid. చెప్పు. ఇప్పుడు దా ఇంత దొంగగాడిని చేసుకుంటావా? అయితే దా, వద్దా, మూసుకుని కూర్చుందాం. పెళ్ళైన తర్వాత విడాకులకి వెళ్ళడం కన్నా పెళ్ళి కాకుండా ఉండడం విన్న కదా. పెళ్ళై పిల్లలు కన్న తర్వాత కొట్టుకు చావడం కన్నా విడాకులకి వెళ్ళడం కన్నా పెళ్ళి కాకుండా ఉండడం బెటర్ కదా. 2, పిల్లల్ని కంటే మాట వినరు, అలా అయితేనే కను. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఏదో జబ్బులు రావచ్చు, అలా అయితేనే కను. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి అన్నీ చెయ్యాలి, అలా అయితేనే కను. అర్ధరాత్రి 2ంటికి లేస్తాడు, 6 నెలల బేబీ, ఎస్ యాక్సెప్ట్ ఇట్. వాడు టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసి వెళ్ళిపోతాడాడు, యాక్సెప్ట్ ఇట్. అమ్మాయి ఎవరితో లేచిపోతుంది, యాక్సెప్ట్ ఇట్. ఇన్ని అనుకుంటే అంతే తప్ప, నేను చిన్నప్పుడు మా అబ్బాయిని బాగా చూసుకున్నానండి కాబట్టి పెద్ద అయిన తర్వాత చూసుకోవాలంటే కుదరదు, ఇది వ్యాపారం కాదు. అందుకని పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనడం మాత్రమే కాదు, ఇవన్నీ కూడా చూడాలి. అంటే విమానం ఎక్కిన తర్వాత సుఖంగా మాత్రమే వెళ్తాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు, పడిపోవచ్చు. మొన్న ఎప్పుడు ఎక్కడ పడిపోయాం కదా, అహ్మదాబాద్ ఎక్కడో పడిపోవచ్చు. కాశ్మీర్ వెళితే కేవలం విహారయాత్ర మాత్రమే ఉంటుందన్న గ్యారంటీ లేదు. పెహల్గాంలో విషాద యాత్ర కూడా ఉండవచ్చు. జీవితంలో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడకుండా దిక్కు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. సో అందుకని ఇక్కడ పెళ్ళి వద్దు అనే దాని వెనకాల ఎంత ఆర్ద్రత ఉంది. అది పెళ్ళయిన తర్వాత బాధలు పడుతున్న వాళ్ళు చెబుతున్న విధానం కాబట్టి. మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, పెళ్ళి అనేది ఒక నార్మ్గా ప్రపంచం అంతా పెద్ద పెద్ద సమాజాలని చిన్న చిన్న సమాజాలని పెట్టుకున్నాయి. అది ఎందుకు పెట్టుకున్నాడు ఇక్కడ మనతో డిస్కస్ కాదు, ఏ ఆంథ్రోపాలజీ క్లాస్లో చేసుకుందాం. ఎండ్ పాయింట్ అయితే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. అండ్ ఈ పెళ్ళిళ్ళ విషయానికి వస్తాయండి, ఈ రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్లో ఏంటంటే, అమ్మాయికి రేపు పెళ్ళి, ఇవాళ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కలుద్దాము మాట్లాడదాము అంటే వెళ్ళి తనతో సెక్స్ చేసి వచ్చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ ప్రస్తుతం ఉన్న హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తాడు, అది నీ బిడ్డ కాదు నా బిడ్డే అని చెప్పి. ఆ విషయం అమ్మాయికి తెలుసు, పేరెంట్స్కి తెలుసు, ఇదంతా జరిగింది.
ఈ హస్బెండ్ పాపం ఒక సైకియాట్రిస్ట్తో వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటుంటే ఇది మాట్లాడితే ఈ విషయం న్యూస్లో వచ్చింది. పేర్లు ఏం రాలేవు దాంట్లో, బట్ విషయం ఇదండి. ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే, అరేంజ్ మ్యారేజెస్లో ఇద్దరికి రెండు పాస్ట్లు ఉంటాయి. ఆ వాడికి పాస్ట్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక సెపరేట్ పాస్ట్ ఉంటుంది. ఇంత వాడు ఒక డైరెక్షన్లో ఆలోచిస్తాడు, ఈమె ఒక డైరెక్షన్లో ఆలోచిస్తుంటుంది. ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అరేంజ్ మ్యారేజెస్లో ఎట్లా నమ్మాలి, వచ్చే వాళ్ళని ఎట్లా నమ్మాలి? అంటే యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ని బట్టి నమ్మకపోవడం ఉండదండి. మీరు ఏ రోడ్డు మీద అయితే వెళ్తున్నారో ఆ రోడ్డు మీద ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదా? యాక్సిడెంట్ ఎవరికో అయింది కదా అని చెప్పి మనం ప్రయాణం మానేస్తున్నామా? అంటే ఎట్లా నమ్మొచ్చు అని కాదు. నా పాయింట్ ఏంటి, నమ్మడం నమ్మకపోవడం గురించి కాదు. నేను లాజికల్గా ఒక విషయం చెప్తాను. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా 4 ఏళ్ళు 3 ఏళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉండేనా, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళికి ముందు దాని మీద చెప్పిన ఇన్సిడెంట్ లాగానో జరగకూడదు చూడడం లేదండి. అది వ్యక్తిదండి, వ్యవస్థది కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తికి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి వ్యవస్థకి ముడిపెడతాను. ఉదాహరణకు ఐఏఎస్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అనుకుందామండి ఏసీబీకి. మనం ఏమంటామండి, మన స్టేట్మెంట్ చూడండి, ఏం చెప్తాం చూడండి, మనం ఐఏఎస్లు అందరూ అవినీతి పరులే అని స్టార్ట్ చేస్తున్నామండి. రాంగ్. ఒక డాక్టర్ ఎవరో ఒక చిన్న ఆపరేషన్ చేస్తూ తప్పు చేశారు అనుకుందాం, మనం ఏం చేస్తున్నామండి, డాక్టర్ల వ్యవస్థ అంతా అంతే అంటున్నామండి. రాంగ్. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క తప్పుని వ్యవస్థ మీద పెట్టకూడదు. అది ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన ఒక పాయింట్. దాని మీద ఆధారం చేసుకొని ఎలా నమ్మాలి నమ్మకూడదని కాదు. మనుషులు ఎవరు నమ్మద్దండి అసలు. అది పెళ్ళమైనా సరే, మొగుడైనా సరే, కాబోయేవాడైనా సరే, ఉన్నవాళ్ళైనా సరే, ఎందుకు నమ్మాలి అసలు? దాన్ని ఇంకోలా చెప్తాను మీకు. అండ్ మీరు చెప్పిన ఇన్సిడెంట్లో చెప్తాను నేను. నాకు నమ్మడం ఎందుకు? పెళ్ళైన తర్వాత ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని వాడెవడో చెప్పాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అతను? ఇలా తెలిసిందమ్మా, మరి నిజమై ఉండొచ్చు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, డిఎన్ఏ టెస్ట్ చేస్తే కనుక నీది నాది కాదు అని తెలిస్తే కనుక నేను ఐ కెన్ గివ్ డైవోర్స్. సో డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. డైవోర్స్ కూడా అక్కర్లేదు, కాబట్టి మ్యూచువల్ అగ్రిమెంట్ రాసుకుందాం, లాయర్ని పిలుచుకుని ఆల్ ద బెస్ట్ అమ్మా, నీ లైఫ్ నువ్వు బతుకు అని చెప్పగలిగిన వాడు గొప్పవాడు అవుతాడు కదా. దానికోసం సైకాట్రీ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డ కాదా, ఈ వీరత్వాలు పురుషత్వాలు ఎందుకు? సింపుల్ లాజిక్ కదండి. ఆ అమ్మాయి ఏం చేసింది అనేది ఇతనికి ఎందుకు అసలు అంటాను నేను. అంటే ఎంత ప్రాక్టికల్గా ఆలోచించకపోతే ఇవాళ జీవితం బతకలేమన్నది పాయింట్ అండి. అదే నేను అదే ఆలోచిస్తున్నా. మీరు ఇవాళ జీవితంలో ఇవాళ మనం అండి చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ కాంప్లెక్స్ సొసైటీలో ఉన్నామండి. ట్రాన్స్ఫార్మేషన్లో ఉన్న సొసైటీలో ఉన్నామండి. ఇండివిజువాలిటీ పెరిగిపోతున్న సొసైటీలో ఉన్నామండి. అందులో మనకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. 300 సంవత్సరాల కిందటో 400 సంవత్సరాల కిందటో యూరోపియన్ కంట్రీస్ లేకపోతే కనుక యుఎస్ లాంటి కంట్రీస్ ఈ స్టేజ్ ఫేస్ చేసినాయి సోషియాలజీ ప్రకారం. సో అది ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాం కాబట్టి, అంటే తుఫాను ముందు ప్రశాంతత లాగా లేదా తుఫాను వచ్చిన తర్వాత ఇల్లు సర్దుకోవడం లాగా ఉన్నామండి. అందులో ఇప్పుడు మెచ్యూరిటీయే మనం కాపాడుతుంది. జీవితంలో ఎంత మెచ్యూరిటీ ఉండాలన్నది పాయింట్. అంటే ఇప్పుడు మనందరం కూర్చొని ఏసీ వేసుకుని చెప్పినంత ఈజీ అని మాత్రం అంటలేదు. ఐ నో దట్. నేను కూడా ఒకనొక సిచ్యుయేషన్లో ఎప్పుడైనా కానీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతాను, అదే అవనట్లేదు. ఇన్ జనరల్ మనం మాట్లాడుతున్నాం, ఉన్నంతలో మనం మాట్లాడుతున్నాం. ప్రాక్టికాలిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిదని మాట్లాడుతున్నాను నేను. అండ్ ఇందాక మీరు నమ్మకం గురించి మాట్లాడినారు కదా, అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి. జనరల్గా ఎవరన్నా ఒక కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని నమ్మాలా లేదా అని ఒక 2-3 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అంటే నమ్మాలి లేదా అనే కన్నా ముందు అతను జెన్యూనా కాదా అనే ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు అతను ఎట్లా డెసిషన్ తీసుకోవాలి? ఒక 2-3 hours. నేను అంతకుముందు కూడా ఈ క్వశ్చన్ ఇంకొకరిని అడిగితే కొంచెం టైం తీసుకొని చెప్పండి అని అన్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అంత టైంలో నేను మునిగొచ్చు, జెన్యూన్ కానప్పుడు మునిగిపోవచ్చు నేను. ఇప్పుడు ఆ 2-3 hours కానీ మ్యాక్సిమం 2-3 daysలో తెలుసుకోవాలంటే నేను ఎట్లా తెలుసుకోవాలి? వాళ్ళు ఏం సిగ్నల్స్ ఇస్తారు అరే జెన్యూన్ కాదు అనేవాళ్ళు? చాలా 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 మంచి ప్రశ్న యాక్చువల్గా అండి అది. అసలు నేనేమంటానంటే, ఏ వ్యక్తిని ముందు నమ్మద్దండి. ఫస్ట్ రూల్ ఆఫ్ థంబ్ నేనైతే అది నమ్ముతాను. ఏ వ్యక్తిని నమ్మద్దు, ఫస్ట్ పాయింట్.
ఏ వ్యక్తిని నమ్మొద్దు అంటే అర్థం ఏంటంటే అపనమ్మకం పెట్టుకోమని కాదు. ఇంకోలా సింపుల్గా ఈక్వేషన్ ఇస్తారు మీకు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తితోటి మనం చేసే జర్నీ లేదా ఆ వ్యక్తితోటి మనం వెళ్ళే విధానం వ్యాపారం అయితే, వ్యవహారం అయితే, బాంధవ్యం అయితే, ఐ హ్యావ్ యూజ్డ్ 3 words. వ్యాపారం అయితే, వ్యవహారం అయితే, బాంధవ్యం అయితే అన్నాను. వ్యాపారము అంటే బిజినెస్. నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎప్పటికైనా పార్ట్నర్ మోసగిస్తాడు, డిసైడ్ అవ్వు. సో మోసగించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, రూల్ అవుట్ చేసుకుంటురా. మోసగించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మోసపోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి రాసుకో. అప్పుడు మోసగించబడ్డానికి, మోసపోవడానికి మధ్యలో ఉన్న ఒక లైన్ గీసుకో. దాన్ని ఏమో రూల్స్గా పేపర్ మీద పెట్టు. లాయర్ గారిని పిలిచి సంతకాలు పెట్టించుకో. కేల్కతం దుకాణం బంద్. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ఇలా జరుగుతుంది కావాలన్నా చూడండి. ఇద్దరు బాగా డియరెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రిటర్న్గా రాసేటప్పుడు లాయర్ గారు ఎలా రాస్తారండి? మోసం అయితే ఏంటి, మోసగిస్తే ఏంటి, ఇఫ్ బట్టు అవి రాసుకుంటూ వెళ్తాడు కదండి. ఎన్ని రకాలుగా ఆలోచిస్తారండి లాయర్లు. నాకు అందుకే ఇప్పుడు కంపెనీ సెక్రటరీస్, లాయర్స్ లాంటి కొన్ని జాబులు చాలా గొప్ప అనిపిస్తుంటాయి. అంటే ఏ జాబ్ అయినా గొప్పది అనుకోండి, వాళ్ళు ఊహించాలి కదండి. మనందరం ఏం చేస్తున్నాం, మనిద్దరం చాలా హాయిగా స్వీట్లు పంచుకొని శాలువాలు కప్పుకొని, అన్నా ఇవాళ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మనిద్దరం. కానీ లాయర్ గారికి ఇచ్చే అగ్రిమెంట్ రాయండి సరే ఏమంటాడంటే ఆయన, వీరిద్దరు చాలా మంచివారు, ఇంత మంచివారు కాబట్టి, జెన్యూన్ పీపుల్ కాబట్టి వీరి మధ్యన గొడవలు రావు కాబట్టి ఏదో సంతకాలు పెడితే సరిపోతుంది అంటలేదు ఆయన కొన్ని వందలు ఆలోచిస్తాడు. ఈడు కనుక మోసం చేస్తే ఏంటి, ఆడు కనుక మోసం చేస్తే ఏంటి, మోసం ఇంతే కదా. అగ్రిమెంట్ ఏదైనా చూడండి, రెంటల్ అగ్రిమెంట్ చూడండి సార్. రెంటల్ అగ్రిమెంట్లోనే ఉంటుంది, నువ్వు కనుక 1 year కనుక తక్కువైతే మీ జాబ్ అగ్రిమెంట్లో ఏముంటుందండి, 2 నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక అంటే ఇవ్వకపోతే అంటే నేను నన్ను నమ్మండి సార్ అంటలే కదా. ఇక్కడ ఎవడెవడు నమ్మడు సార్, పైకి చెప్తారంతే. బిజినెస్లో ఫస్ట్ ఈ రూల్స్ రాసుకో. అది వ్యాపారం. ఇంకా వ్యవహారం అంటే ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ ఆర్ ఫినాన్షియల్లీ ఆర్ మానిటర్లీ కలిసి ఉన్నది కాదు. ఎగ్జాక్ట్లీ. వ్యవహారం అంటే దేనికి వస్తుందంటే, ఉదాహరణకి మీరు యుఎస్ వెళ్ళాలి, అక్కడ ఒక ఫ్రెండ్ తెలిసిన ఆయన రండి సార్ మన ఇంట్లో ఉండడు సార్ అన్నారు మిమ్మల్ని. అది వ్యవహారానికి సంబంధించింది. నేనేది ఏమంటానంటే, రండి సార్ అన్నాడు కానీ మనం దిగిన తర్వాత షికాగోలో ఆయనకి చికాకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చేమో అనుకున్నాడు గొప్పవాడు అంటాను నేను. ఆయన రెడ్ కార్పెట్ పరుస్తాడు, రెచ్చిపోయి మనని ఎందుకు అనుకోవాలి. ఆయన రాకపోవచ్చు, ఆయన సిద్ధంగా ఉండు. చికాగోలోనే కావాలంటే ఎయిర్పోర్ట్లో 3 రోజులు ఉండాల్సి రావచ్చు, బన్ను మాత్రమే తినాల్సి రావచ్చు. డిసైడ్ అవ్వు. ఎంత హాయిగా ఉందో చూడండి. దీన్నే మన పెద్దవాళ్ళు కీడు ఎంచి మేలు ఎంచు అన్నారు. సో అందుకని వ్యవహారాల దగ్గర కూడా అది పెద్ద అమెరికాయే కాదు. మీరు తిరుపతి వెళ్తే దర్శనం కోసం ఎవరో హెల్ప్ చేస్తాను చేయలేకపోవచ్చు. కోకటిపల్లిలో అరే నీకు మంచి ఆఫీస్ చూపిస్తాను రాని చూపించకపోవచ్చు. మన కారుని సర్వీసింగ్ ఇచ్చినప్పుడు సర్వీసింగ్ బాగా చేయకపోవచ్చు. ఎన్ని ఉదాహరణలు చెప్పండి సార్. వ్యవహారాలు అంటే ఏంటంటే మన నిత్య జీవితంలో రోజు చేసేవి, ఇంక్లూడింగ్ ఈ కెమెరామెన్ కూడా సార్. మనం అయిపోయిన తర్వాత అన్నా చిప్పెట్టడం మర్చిపోయాను అనొచ్చు, అన్నా ఇది రికార్డు కాలేదన్నా, ఇద్దరు ఉండాలో అనొచ్చు. ఏదన్నా సిద్ధంగా ఉండాలంటాను నేను. అప్పుడు ఏం చేయాలి, ఇంకా మీ షూటింగ్ కాదు నాదైతే కనుక మా కెమెరామెన్ అడుగుతాను, రికార్డింగ్ అయిందా, విన్నావా, చెవిలో పెట్టుకుంటున్నావా అని మధ్య అడుగుతాను నేను. ఎందుకంటే ఇది అనుమానం అంటే అనుమానం, నాకు అభ్యంతరం లేదు. పాయింట్ అలా ఏంటంటే ఇక్కడ ఎవరు నమ్మకపోవడం. ఇంకా బాంధవ్యాలను నాకు తెలిసి నమ్మకం పెట్టుకోకుండా బతకలేని బాంధవ్యాలు బూడే ఉంటాయండి, ఇంకేం లేవు. పిల్లలకి అమ్మ నాన్నతోటి, దంపతులకి మొగుడు పిల్లలకి, పిల్లల మీద పేరెంట్స్కి అండి. ఇక్కడ మాత్రం గుడ్డి నమ్మకాలు తప్ప పీకేదేం లేదు. అంతే, నమ్మాల్సిందే. ఇంకా ఇంతగానే చెప్పకూడదు నేను. బయటకు వచ్చిన తర్వాత పెళ్ళం ఏం చేస్తుంది అని అనుమానం పెట్టుకుంటే అయిపోయింది, మైండ్ సైలెంట్ ఉండదు. అందుకనే
నమ్మిన చోట ద్రోహం చేయకూడదు అనేదాన్నే అతిపెద్ద గొప్ప నైతిక విలువగా చెప్పారు. అవతల వ్యక్తి నమ్మితే మోసం చేయొద్దు, నమ్మక ద్రోహం వల్ల నీకు ఏదో రౌరవాది నరకాలు వస్తాయి, పాపం వస్తుంది అని చెప్పడానికి కారణం అదే. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కానీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ చేస్తే అప్పుడు పెద్ద శిక్ష అవుతుంది అని చెప్పింది లా. అప్పట్లో పురాణమైనా ఇప్పట్లో భారత రాజ్యాంగమైనా ఎండ్ పాయింట్ మనిషిని కొన్ని నైతిక విలువల పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అందునే నమ్మి సార్ మోసం చేశాడు సార్ అనేది ఎక్కువ పెయిన్ ఉంటుంది నమ్మకండి ఆ మామూలు వాడికన్నా. మామూలుగా ఎవడో వచ్చాడు అనుకోకుండా ఏదో సంతకం పెట్టమన్నాడు అని తెలిసి పెట్టేశారు, అది వేరే. మీ పక్కనే ఉండి 30 రోజులుగా 30 ఏళ్ళుగా ఉండి అన్నా నువ్వు లేకపోతే అన్నవాడు రాత్రి మోసం చేస్తే తట్టుకోలేకపోతే కారణం ఏంటి, అది పెద్ద నేరంగా ఎందుకు చూస్తామంటే నమ్మాము సార్ అని. అది నేనే ఉంటాను నమ్మకం అసలు. అందుని మొత్తం దాంట్లో మీరు గమనించే ఉంటారండి, వ్యాపారం దగ్గర లాయర్ గారిని నమ్మండి, వ్యవహారం దగ్గర ఎవరిని నమ్మకండి, పరిస్థితులే నమ్మండి. సిచ్యుయేషన్స్ ఆర్ ద వెరీ వాలటైల్ అంటాను నేను. మనిషి ఇప్పుడు కూడా పరిస్థితిని బట్టి మారుతాడండి. అండ్ నమ్మక తప్పంది ఇందని చెప్పిన 3 అక్కడ తప్పదు, వేరే పదం లేదు. అండ్ ఇంకోటి రాఘవేంద్ర గారు, నాకు అనిపిస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని బానిసల్లాగా తీర్చిదిద్దడానికే ఉంది అనిపిస్తుంది. వైల్ అన్ఎడ్యుకేటెడ్ ఏమో ప్రపంచాన్ని ఏళ్తుంటారు. మీరు ఏ గొప్ప లీడర్ని తీసుకున్నా సరే మనం ప్రతిసారి చిన్నప్పటి నుంచి అరే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో ఉద్యోగం వస్తుంది, లేదా మ్యాథ్స్ సోషల్ సైన్స్లో మంచి మార్కులు రావాలి అని ఏదైతే మనల్ని కండిషన్ చేసినారో వీళ్ళంతా కూడా ఈ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందే ఉంటున్నారు. మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్ అని నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఇవి నేర్చుకోరు, వాళ్ళు లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నెగోషియేట్ చేయాలి, ఇవి నేర్చుకుంటారు తప్ప ఇవి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. బట్ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు ఒక రకంగా చూస్తే, బ్రాడ్ వ్యూలో చూస్తే. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టము మనల్ని ఎందుకు అట్లా వర్కర్స్ లాగా కండిషన్ చేయాలనుకుంటుంది, అండ్ మనం లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడం ఎట్లా? ఇక్కడ యాక్చువల్గా రండి బేసిక్ పాయింట్ ఒకటి చెప్తానండి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు అన్నది, దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఇన్ఫర్మేషను, నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ అంటే డేటా, నాలెడ్జ్ అంటే దాని మీద మన రివ్యూయింగ్. మన జీవితంలో పుస్తకాల్లోంచి డేటా వస్తుందండి. మీరు మ్యాథ్స్ బుక్ అయినా, ఎకనామిక్స్ బుక్ అయినా, జాగ్రఫీ బుక్ అయినా, స్వామి వివేకానంద రాసిన బుక్ అయినా, అబ్దుల్ కలాం గారి బుక్ అయినా, అంబేద్కర్ జీవిత చరిత్ర అయినా, ఇట్ గివ్స్ యూ డేటా, ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎలా దాన్ని సింథసైజ్ చేశాను అన్నది నాలెడ్జ్. దాన్ని ఎలా నేను నా జీవితంలో దాన్ని పాటించాను అనేది అప్లికేషన్. ప్రతి ఒక్క వ్యక్తికి మనకి తెలియకుండా మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒకే విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా నేను ఏమిటంటే ఒకే విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అంటాను నేను. నిజానికి అది కూడా నిజంగా అదేం కాదు, బట్ బ్రాడ్గా చెప్తే 10th క్లాస్ వరకు ఏం చేస్తాం, ఆల్ సబ్జెక్టులు చదువుతాం. ఇంటర్మీడియట్కి వచ్చినా ఏం చేస్తాం, సబ్జెక్ట్లో 50% ఫిల్టర్ చేసుకుంటాం. డిగ్రీకి వచ్చినా ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్స్లో ఒక 75% ఫిల్టర్ చేసుకుంటున్నాం. పీజీకి వచ్చినా ఏం చేస్తున్నాం, ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అవుతున్నాం. పిహెచ్డీ ఏం చేస్తున్నాం, ఆ సబ్జెక్ట్లో ఒక టాపిక్కే కన్ఫైన్ అవుతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. స్కూళ్ళల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చెప్పే ఎడ్యుకేషన్ ఇది. దీన్ని మార్కుల కోసం చెప్పమని ఎవరు అనలేదని. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము లేదండి. మాన్యువల్స్, యూజీసీ లాంటి వాటి మాన్యువల్స్లో కూడా లేవండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ దేనికండి, ప్రాజెక్ట్ రిపోర్టు, అసైన్మెంట్స్, మంత్లీ టెస్టులు, యూనిట్ టెస్టులు దేనికండి? ఒక 10th క్లాస్ పిల్లవాడికి యూనిట్ టెస్ట్లో అరే ఈ 2 చాప్టర్ల మీద నీకు క్వశ్చన్స్ పెడతాను అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఈ ప్రశ్నల్ని రాయడానికన్నా ముందు నేను దానికి సంబంధించిన 2 చాప్టర్లని చదివి ఎలాంటి ప్రశ్న వస్తుందో నాకు తెలీదు, ఎలా వచ్చినా నేను 3 కండిషన్స్లో రాయాలి. 1 వర్డ్ లిమిట్లో రాయాలి, 50 పదాలు 100 పదాలు. అండ్ టైం లిమిట్లో రాయాలి, అంటే దానికి సంబంధించిన
2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఎంతకైతే ఎగ్జామ్ తర్వాత 2 గంటలు ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2-3 నిమిషాలు ఉంటుంది అనుకుంటే. అండ్ వరల్డ్ లిమిట్ ఉందండి, టైం లిమిట్ ఉంది, అండ్ క్వశ్చన్కి అప్రాప్రియేట్ రాయాలి. క్వశ్చన్ లిమిట్ ఉంది, నాలెడ్జ్ లిమిట్ ఉంది. నేను చదివిందంతా రాయకూడదు, అక్కడ అడిగిందంతా రాయాలి. తేడా లేదు. అంటే మీకు ఏం నేర్పుతుందండి ఎడ్యుకేషన్ ఇక్కడ? ఎలా రాయాలో నేర్పుతోంది, ఇంటర్వ్యూ ఎలా మాట్లాడాలో నేర్పుతోంది, అసైన్మెంట్ ఎలా ప్రజెంట్ చేయాలో నేర్పుతోంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా థింక్ చేయాలో నేర్పుతోంది. అందుకే ఇది ఏమైనా ఉన్నాయి. ఎవరు తప్పు ఇక్కడ? ఇలా చెయ్యరా అని అంటుంటే టీచర్ని ఎగతాళి చేస్తున్న స్టూడెంట్ తప్పు. మార్కులు నీ కొడుక్కి రాలేదు, నువ్వు చదవలేదు అని టీచర్ అంటుంటే ఏదో విధంగా మార్కులు అయ్యాన్ని అంటున్న దగులుబాజీ తల్లిదండ్రులు తప్పు. మ్యాథ్స్లో 100కి 100 వస్తే వాడు గొప్పవాడు అనుకుంటున్న పేరెంట్స్ తప్పు, టీచర్లది తప్పు. ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు ఎలా అయిందండి? కాదు. కాబట్టి నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పట్ను, జనాలు తప్పు. సిస్టమ్ అద్భుతం. మెడిసిన్ ఈజ్ రైట్, డాక్టర్ మైట్ నాట్ బి. అందుకని నేను చెప్పగలిగేది ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ మారాలి. దిస్ ఈజ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి నా టేక్. కానీ ఎడ్యుకేషన్ అంటే నా దృష్టిలో అసలు క్లాస్ రూమ్లో ఉన్నది కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్నది కాదు. దట్ ఈజ్ మోర్ దెన్ దట్. మనకి జీవితంలో నాలెడ్జ్ 3 రకాలుగా వస్తుంది. అసలు నాలెడ్జ్ 3 రకాలుగా 3 సోర్సుల ద్వారా వస్తానే దానికన్నా ముందు అసలు నాలెడ్జ్ అంటే ఏంటి చెప్తాను మీకు. ఏం లేదండి, నువ్వు మనిషిలా బతకడానికి ఉపయోగపడేది నాలెడ్జ్ అంటే ఏ కాదు. పుట్టిన పిల్లవాడికి నాలెడ్జ్ లేదు, కుక్కకి పిల్లికి నాలెడ్జ్ ఉండదు, స్టోరింగ్ ఉండదు, రిట్రీవింగ్ ఉండదు, అంటే మెమరీ ఉండదు, ఉన్న లిమిటెడ్ సింథసైజ్ ఉండదండి. దాన్ని తీసుకున్న దాన్ని మళ్ళీ లోపల దాన్ని చర్న్ చేసి బయటికి ఇవ్వడం ఉండదు. దాన్ని అప్లికేషన్ అంటాం. అప్లికేషన్ చేయలేదు. అందునే కుక్కని ఇవాళ తిడితే మళ్ళీ రేపు వస్తుందని. మనిషి కూడా ఒకసారి తిడితే మళ్ళీ వచ్చేయంటే కుక్కతో సమానమే. అందుకని లైఫ్లో నాలెడ్జ్ అంటే నువ్వు బతకడానికి ఉపయోగపడేది, బాగా బతకడానికి ఉపయోగపడేది కాదు, నువ్వు మనిషిలా బతకడానికి ఉపయోగపడేది. మనిషిలా బతకడానికి ఉపయోగపడేదాన్ని ఇందాక మీరు లైఫ్ స్కిల్స్ అనే పదం వాడారు. ఎవరైనా లోపలుంటే నాక్ చేసి లోపలికి వెళ్ళాలి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక కాలు మీద కాలు వేసుకోకుండా కూర్చోవాలి, ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని టీజ్ చేయకుండా ఉండాలి, వాళ్ళని ర్యాగ్ చేయకుండా ఉండాలి, ఎవరైనా దివ్యాంగులు ఉంటే కనుక సహాయం చెయ్యాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక హౌ టు సర్వ్ దెమ్. ఇవన్నీ లైఫ్కి సంబంధించిన ఎథికల్ వాల్యూ సిస్టమ్. లైఫ్ స్కిల్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏది ఎలా రాయాలి, ఎవరితో ఎక్కువ ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లాంటివి, షేక్ హ్యాండ్ ఇవ్వాలా ఇవ్వకూడదా లాంటివి, డ్రెస్ ఎలా వేసుకోవాలి లాంటివి. నన్ను చాలామంది అంటారు డ్రెస్ మీరు ఇలా 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 ఎందుకు వేసుకుంటారంటే నేను అనుకోకుండా ఇలాగ గత 20 ఏళ్ళు కానీ 24 ఏళ్ళు కానీ ఇలాగే వేస్తున్నాను. నేను 2003 జూన్ 24 నుంచి నా డ్రెస్ ప్యాటర్న్ ఇదే. షూ, జీన్స్ ప్యాంటు, ఒక కుర్తా, ఏదైతే పైజామానో ఏదైతే అది, అంటే గడ్డం. నాకేమీ అనుకోకుండా నేనేమి చేసుకున్నది కాదు. నాకు చాలా స్పష్టంగా ఇలా ఉండాలని డిసైడ్ అయ్యి ఏదో స్వామీజీల వాళ్ళు కాషాయం వేసినట్టుగానే వేసుకున్నాను. నో డౌట్ అబౌట్ దట్. అందుకని నీ డ్రెస్సింగ్, నీ యొక్క అడ్రస్సింగ్, నీ అటైర్, ఎవ్రీథింగ్ కౌంట్స్ ఇక్కడ. అలా అనుకున్నప్పుడు లైఫ్ స్కిల్స్ అయింది. అందుకని నాలెడ్జ్ 3 రకాలుగా అన్నాను కదా. ఒకటి పుస్తకాల్లోంచి వచ్చేది, అంటే టెక్స్ట్ బుక్స్ నా ఉద్దేశం, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్లో వచ్చేదాన్ని. 2 ఏమో మన యొక్క చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను వ్యవస్థలను చూసి నేర్చుకునేదాన్ని. 3వది మన అనుభవాల నుంచి నేర్చుకునేది, జీవిత పాఠాలవి. అందుకని ఈ గుణపాఠాలు, పాఠాలు, జీవిత పాఠాలు అవన్నీ ఎవరైతే గొప్పగా నేర్చుకున్నారో వాళ్ళకి లీడర్స్ అయినారు వాళ్ళు. నన్ను చాలామంది అడుగుతుంటారు. యాక్చువల్లీ నేను చాలా విషయాలు చదువుకున్నాను. నేను పామిస్ట్రీ చదువుకున్నాను, న్యూమరాలజీ చదువుకున్నాను, నాకు వాస్తు గురించి తెలుసును,
ఈ మధ్యన జ్యోతిష్యం చదువుతున్నాను. ఇవి కాకుండా నేను చాలా వేదాలు అవన్నీ చదువుతాను. ఇవి కాకుండా నేను ఇండియన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ ఫిలాసఫీ నాకు తెలుసు. రామాయణం చదువుకున్నాను, మహాభారతం చదువుకున్నాను. ఇవి కాకుండా మళ్ళీ నేను ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, బయాలజీ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, జువాలజీ తెలుసు. ఇది కాకుండా నాకు జాగ్రఫీ తెలుసు, ఎకనామిక్స్ తెలుసు, పాలిటీ తెలుసు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడగలను, లేకపోతే ఎర్త్క్వేక్ ఎకనామిక్స్ దాని గురించి మాట్లాడగలను. ఇవన్నీ నాకు బేసిక్సే వచ్చు. నేనేమి అందులో ప్రొఫెసర్ గారు అంటలే, బేసిక్స్ వచ్చు. ఎవరైనా నాకు ఎర్త్క్వేక్ యాక్చువల్గా రిక్టర్ స్కేల్ మీద 8.5 అని అంటే రిక్టర్ స్కేల్ అనగానేమి అని అనట్లేదు నేను. దిస్ ఈజ్ మై నాలెడ్జ్ లెవెల్. చాలామంది నన్ను అడుగుతారు యాక్చువల్గా, అబ్బా అబ్బలేనండి మీరు అద్భుతం. అనేం కాదు, నా అవసరం అది, నా ఫీల్డ్ అది. నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వారితో నేను మాట్లాడాలి. ఉదాహరణకు ఓ రోజు ఉదయం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి క్లాస్ తీసుకోవచ్చు, మళ్ళీ వెంటనే ఈవినింగ్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు, సాయంత్రం అనాథాశ్రమానికి వెళ్ళి మాట్లాడాల్సి రావచ్చు, ఆ మరునాడు ఇలాంటి పాడ్కాస్ట్ అయి ఉండవచ్చు. సో ప్రపంచంలో జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న అన్నింటి మీద నేను మాట్లాడాలంటే కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి గురించి మాట్లాడాల్సి రావచ్చు. సో నా వృత్తిలో నేను అన్ని విషయాలు మాట్లాడాలంటే నేను అన్నీ తెలుసుకోవాలి. నాకు ప్రైమరీ సోర్స్ ఏమో న్యూస్ పేపర్ అవుతుంది, సెకండరీ సోర్స్ ఏమో బుక్స్ అవుతాయి, థర్డ్ సోర్స్ ఏమో పెద్దవాళ్ళ మాటలు అవుతాయి, ప్రవచనాలు కానీ ఉపన్యాసాలు కానీ మనలాంటి పాడ్కాస్ట్లో నేర్చుకునేవి అవుతాయి, ఫోర్త్ సోర్స్ ఏమో నేను జీవితం నుంచి నేర్చుకునేవి అవుతాయి. ఎవరికి లాభం? పక్కోడిగా. నేను పుస్తకం చదివితే పక్కోడు లాభమా? నువ్వు 10th క్లాస్ బాగా చదివితే పక్కోడికి లాభమా? టీచర్కి లాభమా? సిగ్గు లేదా? ఇంకా 10th క్లాస్ వరకు ఓకే. ఇంటర్మీడియట్ చదువుతున్న నిన్ను చదువుకోమని చెప్పాలా? డిగ్రీ చదువుతున్న నిన్ను, సిఏ చదువుతున్న నిన్ను, సిఎస్ చదువుతున్న నిన్ను చదువుకోమని చెప్పాలా? ఎంబీబీఎస్ చదువుతున్న నిన్ను సిగరెట్ కాల్చకూడదని చెప్పాలా? బీటెక్ చదువుతున్న నిన్ను ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని చెప్పాలా? బతుకు మనుషులా మీరు? జంతువులు కాదా? సిగ్గు లేదా? చదువుతున్నారా మీరు? ఏం సర్టిఫికెట్లు? ఉపయోగం ఏముంది? నిన్ను మనిషిని చేయనప్పుడు నువ్వు ఎంటెక్ అయినా వేస్తే, నువ్వు మనిషిని చేస్తే నువ్వు ఏ టెక్ అక్కర్లేదు. సింపుల్ లాజిక్. అందుకు ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా ఎడ్యుకేషన్ అంటే ఫార్ములా ఇన్ ఫార్ములా, తరగతి కదా, జీవితపు కదా. ఇది లేనప్పుడు నాకు తెలిసి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. చిరంజీవి ఆగస్టు 22 అనుకుంటా ఆయన బర్త్డే. ఆయన బర్త్డేకి నువ్వు చొక్కాలు చింపేసుకుని నువ్వు కనుక రోడ్డు మీద వెళ్ళిపోతే మా చిరంజీవి మెగాస్టార్ అంటున్నావంటే నా దృష్టిలో నీ అంత మూర్ఖుడి ప్రపంచంలో లేడు. అదేదో మీ అమ్మ బర్త్డేకి ఒక బొట్టు రక్తాన్ని దానం చేస్తే నీ జన్మ ధన్యమవుతుంది. మీ నాన్న బర్త్డేకి నువ్వు చదివిన స్కూల్లో ఒక ఫ్యాన్ డొనేట్ చేస్తే నీ బతుకు గర్వించదగ్గదవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడో చాలా పెద్ద రూముల్లో ఉన్న చిరంజీవి గారికి ఏం తెలుస్తోంది? ఎందుకు నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? అందుకు నీ కోసం బతుకుతున్నావా? సమాజం కోసం బతుకుతున్నావా? పరమార్థం కోసం బతుకుతున్నావా? అర్థం కోసం బతుకుతున్నావా? ఇదేమీ తెలియకుండా బతుకుతాను రాబంటే బతుకు. అందుకనే వాళ్ళ మనం సొసైటీలో 2 కాళ్ళు ఉన్న పశువులు చూస్తున్నాం. మైట్ బి నాతో సహా. నేనేం ఎక్సెప్ట్ అంటలేదు. మైక్ నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా అందయి ఉండొచ్చు. నేను కూడా జంతువునేనేమో. జంతువుగా పుట్టి మనిషిగా ఎదగడమే మన కర్తవ్యం. రోజుకి నీలో ఉన్న మృగాన్ని పక్కన పెట్టేసి నువ్వు మనిషిగా ఎదగడమే చేయాల్సిన పని. ఈ మృగత్వం అంటే ఏంటో చెప్పడానికి సమాజం ఎప్పుడు చెప్తుంది కదండి. అదేంటండి, ఇద్దరు సినిమాకి వెళ్తారండి, ఇద్దరు చదువుకోవడానికి వెళ్తారు లైబ్రరీకి అండి. మరి ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నామండి? మామూలుగా అయితే ఇద్దరు నా దృష్టి సమానమే. నేనేమి ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. సినిమాకి వెళ్ళడం తప్పు అంటలేదు నేను. కాంటెక్స్ట్ నాకు చెప్పంటాను. అప్పుడు నేను చదువుకుంటూ వెళ్తున్నాడా, చదువుకుని వెళ్తున్నాడా, చదువుకోకుండా వెళ్తున్నాడా, అతని జీవిత పరమార్థం వేరా, అతను సినిమా డైరెక్టర్ అవ్వాలని వెళ్తున్నాడా? తేడా లేదు. సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నవాడు సినిమా హాల్లోనే కూర్చోవాలి. అప్పుడు బీటెక్ మానేయి, చదివిన సరదాగా చదువు. నాలెడ్జ్ ఈజ్ వేరు. అలా అందుకని ఇది అర్థం చేసుకోకుండా బతికేమనరా బతికంటే ఏం బతికండి అది? ఇతరులను గేలి చేస్తూ, ఇతరులను అవమానిస్తూ, ఇతరుల ఆనందాన్ని కోల్పోయేలా చేసి, ఇతరులను తక్కువ చేసి మాట్లాడి గొప్ప జీవితం కాదు. నేను అన్న మాటలో ఆ అభిమానులు తక్కువ చేసి మాట్లాడలేదు.
నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతానంటే నీ జీవితం విలువలేంటో అర్థం చేసుకోకుండా బతుకుతున్న విధానాన్ని తప్పు చేస్తున్నాను. అది తప్పించిగా నేను పలానా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అయితే నువ్వు చొక్కాలు చెప్పి వెళ్ళొద్దంటలేదు నేను. ఏ పరమార్థం కోసం వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాను నేను. అంతకన్నా వేరే పరమార్థం ఉందా అని అడుగుతున్నాను నేను, కమెంట్ చేయట్లేదు. అండ్ ఇంకోటండి, మన రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా చాలామంది యూత్ అంతా కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లోనే ఒక 22 ఇయర్స్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 27, 28 క్లోజ్ టు 8-9 సంవత్సరాలు 7-8-9 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ దాంట్లో పెట్టేస్తారు. అంటే ఇంత డిమాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సరే, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఓకే గవర్నమెంట్ జాబ్స్కి, బట్ వేరే కంట్రీస్లో అంత ఉండదండి. వాళ్ళ సొసైటీలో రెస్పెక్ట్ కానీ, మంచి పిల్లని వేయడం కానీ, కట్నాలు పెద్ద పెద్ద కట్నాలు వేయడం కానీ ఇవన్నీ ఏం జరగవు. మన దేశంలో ఎందుకు ఇంత గ్లోరిఫై చేస్తారు, గొప్పతనంగా ఎందుకు చూస్తారు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే? ఎక్కడైతే ఏ దేశంలో అయితే మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారో ఆ సొసైటీస్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రాధాన్యం ఉంటుందండి. సింపుల్ ఈక్వేషన్ అది. అందులో ఇండియాలో మిడిల్ క్లాస్ ఎక్కువ. మనకి ఇద్దరికి లేదా ఆడియన్స్కి చాలా సింపుల్గా అర్థం కావాలి. ఇవాల్టి మిడిల్ క్లాస్ అంటే నా దృష్టిలో నెలకి 50,000 సంపాదిస్తున్న వాళ్ళు. సో మిడిల్ క్లాస్లో కూడా చాలా అంటే హయ్యర్ మిడిల్, లోయర్ మిడిల్ అలా ఉంటాయి. బట్ ఏదైనా మిడిల్ క్లాస్లో ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఏ దేశంలో ఉంటే అక్కడ గవర్నమెంట్ జాబ్లకి ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఇండియాలో ఆబ్వియస్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రాధాన్యం ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను బాధపడేది గవర్నమెంట్ జాబుల కోసం ఇప్పుడు పాకులాడాల్సిన అవసరం లేదు. నా పదాలు చాలా జాగ్రత్తగా మీరు. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్కి పాకులాడాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రిపేర్ అవ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఎనీ గవర్నమెంట్ జాబ్, ఐఎమ్ స్పీకింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్, ఐఏఎస్ మొదలుకొని క్లరికల్ వరకు, బ్యాంకింగ్ మొదలుకొని రైల్వేస్ వరకు, ఇన్సూరెన్స్ ఎల్ఐసి లాంటివి మొదలుకొని డిఫెన్స్ వరకు, మీరు ఏ పదవైనా వాడండి, పాకులాడద్దు. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది, ఏదో పని చేయి, బీటెక్ డిగ్రీ అయిన తర్వాత సిన్సియర్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూర్చో. రాకపోతే వెంటనే విడిచిపెట్టేసి ప్యాకాట్లో ఇంకా మనకి రాబోయే కౌంట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మిడిల్ డ్రాప్ చేస్తాం. అలా మిడిల్ డ్రాప్ చేసేసి కొద్దానికి వెళ్ళిపో, గో అవే ఉండద్దు ఇక్కడ. దిస్ ఈజ్ అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే బాధేస్తున్నారు. నేను ఈ మాటలన్నీ కూడా బాధతో చెప్తుంటే. 2 నీకు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే దయచేసి 2 ఏళ్ళ 3 ఏళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి మాత్రం చదువు. నేను ప్రపంచాన్ని మర్చిపోయి చదవమంటే పెళ్లి చేసుకోకుండా, అదే పెళ్ళైన వాళ్ళు మాట్లాడేది చిన్న జాబ్ వాళ్ళ గురించి కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కూడా ఉన్నారు, నేను కాదంటలేదు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అప్పుడు నీకు. లేదా జాబ్ చేస్తున్నావు, ఎంప్లాయీ నువ్వు, ఉదాహరణ మిమ్మల్ని తీసుకుందామండి, మీరు బహుశా సాఫ్ట్వేర్లో ఉండాలి. సాఫ్ట్వేర్లో ఉంటే మీకు ఏవో కొన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఏదో మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అనుకుందాం. ఈ వర్కింగ్ అవర్స్కి ముందు, వర్కింగ్ అవర్స్ తర్వాత మీ డే టైం అండ్ నైట్ టైం స్లీపింగ్ అవర్స్ మినహాయించి ఫ్రెండ్స్ని కట్ చేసేసి, సోషల్ మీడియాని కట్ చేసేసి, జస్ట్ లివ్ విత్ ద బుక్స్, ప్రిపరేషన్లో ఉండు, తాడోపెడి తెలుసుకో. నేను అంటుంది అలాగా ప్రపంచాన్ని మర్చిపోవడం అంటే. నువ్వు అలా చేయకుండా నాకు రిజల్ట్ మీదేమో ప్రేమ పెట్టుకొని నేనేమో చదవకుండా నాకు ర్యాంక్ రావాలని కోరుకుంటే 2 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అందులో ఉన్నా రాదు. ఇప్పుడు నువ్వు కనుక సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఇంత పెద్ద కాంపిటీషన్లో ఏదో ఒక సర్వీస్ వస్తుంది. దట్ ఈస్ మై పాయింట్. ఇంకా 3, మొదటిది పాకులాట వద్దు, 2వది సిన్సియర్గా వర్క్ చేయి, 3వది నువ్వు గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపేర్ అవ్వు. నువ్వు 6వ తరగతిలో ఉంటే మీ నాన్నకి మీ అమ్మకి కనుక నేను ఐఏఎస్ వేయాలని ఉంటే 6వ తరగతి స్టార్ట్ చేయి, 7వ తరగతి స్టార్ట్ చేయి, పోనీ 8, 9, 10 ఇప్పుడు ఈ క్షణం ఈ మాట వింటున్న వెంటనే స్టార్ట్ చేయి. ఎందుకని? డిగ్రీ అయిన తర్వాత ఆలోచిస్తానంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇవాళ ఐఏఎస్కి 10 లక్షల మంది, 10 నుంచి 13 లక్షల మంది అప్లికేషన్ పెడతారండి.
13 లక్షల మంది అప్లికేషన్ పెడుతుంటే 1000 మందికి చివరికి వచ్చేసరికి ఫిల్టర్ అవ్వగా వస్తుందండి. ఇప్పుడు చెప్పండి ఎంత కష్టమో. అలాంటి ఎగ్జామ్కి నువ్వు వెంటనే ప్రిపేర్ అవ్వకుండా నేను డిగ్రీ అయిన తర్వాత 2 ఏళ్ళు చూస్తాను అంటే ఎందుకు ఉపయోగం ఉంది? చూస్తే అంతు చూడు, లేదు దాని జోడికెళ్ళకు. సో పాకులాట వద్దు. ఒకవేళ పాకులాట ఉంటే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలనుకుంటే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళు. ఈ 3 కాక 4 చెప్తానండి. తప్పుకో. బాగా చదివినోడు ర్యాంక్ రాకపోయినా కారణం పెద్ద ఏం కంగారు పడట్లేదని ఆ నాలెడ్జ్ ఎక్కడైనా బతకచ్చు. ఏది కాకపోతే కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. సో ఎండ్ పాయింట్ ఎక్కడ మిస్టేక్ చెప్పండి. ఇప్పుడు ఎండ్ పాయింట్ ఎక్కడండి? ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంది కావాలంటే చూడండి. క్యాండిడేట్ రాంగ్లో ఉన్నాడండి. నాకేమో ఐఏఎస్ రావాలి, ప్రిపేర్ అవ్వను. నాకేమో ఏదో గవర్నమెంట్ జాబ్ బ్యాంక్లో రావాలి, దానికి సంబంధించి ఏమీ ప్రాక్టీస్ చేయను. ఎందుకు వస్తుందండి? అలాగే ఏమంటే ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాని రిలీజ్ చేసేటప్పుడు సీజన్ అన్సీజన్ చూసుకోరా? సంక్రాంతిక దసరాక చూసుకోరా? అంతెందుకండి, ఈ వాల్నట్స్ నట్స్ ఉంటాయి కదండి, ఏమంటారు కదండి, డ్రై ఫ్రూట్స్, మొలకలు, స్ప్రౌట్స్ అమ్మేవాడు ఎక్కడ అమ్ముతాడండి? కూకట్పల్లి మెయిన్ రోడ్లోని బస్ స్టాండ్ దగ్గర అమ్మడండి. ఉదయం పూట కేబీఆర్ పార్కు, లుంబిని పార్కు, ఇందిరా పార్కు, మనింటి పక్కన ఉన్న పార్కు మార్నింగ్ 6 నుంచి 7 వరకు అమ్ముతాడండి. ఎందుకంటే అక్కడ కస్టమర్లు ఎక్కువ ఉంటారు. స్ప్రౌట్స్ అమ్మేవాడు అంత కామన్ సెన్స్ అప్లై చేస్తుంటే, అంటే స్ప్రౌట్స్ అమ్మే తక్కువ చేయట్లేదు అవుతుంది, అది కాదు. స్ప్రౌట్స్ అమ్మే దాంట్లో వ్యాపారం లక్షల కోట్లు లేదు కదా, అంబానీ బిజినెస్ కాదు కదా అది. వాళ్ళకే అంత కామన్ సెన్స్ ఉంటే నీ జీవితాన్ని పణంగా పెడుతున్న ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దేనికి నోటిఫికేషన్ వస్తుంది, దేనికి రాదు, ఏది వస్తే బెస్ట్ ఏది రాదు నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? ఇదేం లేకుండా దిగిపోతానంటే ఎట్లా? ఒక మెంటర్ లేకుండా చదువుతానంటే ఎట్లా? కృష్ణుడు లేని కురుక్షేత్రం లేదు, అర్జునుడు గెలవలేడు. దట్స్ ఆల్. మెంటర్ ఉండాల్సిందే, గురువు ఉండాల్సిందే. అలా అందునే నేను గత 2 ఏళ్ళుగా ముఖ్యంగా కోవిడ్ తర్వాత నేను బాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నన్ను ఎవరిని కలవచ్చని చెప్తున్నానండి. నేను కలుస్తున్నాను, నన్ను కలిసి నాతో కూర్చుంటే ఒక అరగంట నేను వాళ్ళు ఐఏఎస్ అవుతారో లేదో, గ్రూప్ 1 అవుతారో లేదో, అసలు లైఫ్లో ఏమవుతారో చెప్పగలను. చెప్పడానికైనా జాతకమా లేదా అంజనం వేయాలా అబ్బరికి దబ్బరా అని అవేం కాదండి. ఒక వ్యక్తి చూస్తే మనకు తెలియదా? దానికోసం పెద్ద కష్టమే ఉంది. అంటే మీ ఎదుగుండా కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఇన్నేళ్ళు మీ ఎక్స్పీరియన్స్లో ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదా మీకండి? ఎందుకు తెలియదండి? ఈజీగా తెలుస్తుందండి. ఇప్పుడు మన ఇద్దరం చేస్తున్న ఈ వీడియో వైరల్ అవుతుందని మీరు అనుకుంటే, ఇది లక్షల్లో కోట్లలో మిలియన్స్లో వ్యూస్ వస్తాయని మీరు అనుకుంటే నా దృష్టిలో అమాయకులండి. మనకు అది రావు. ఇక్కడ కూర్చున్న అమ్మాయో అబ్బాయో పనికిమాలిన మాటలో, కాంట్రవర్సీ మాటలో, వైరల్ కంటెంట్ అంటాను చూడండి, అలాంటి ఏదో సిగ్గుమాలిన మాటలో మాట్లాడితే పెరుగుతున్నాను. మీరు బేబక్క అని ఒక ఆవిడ నిన్నప్పుడు అంటే గృహప్రవేశం చేసుకుందట. బిగ్ బాస్లో ఉన్న బేబక్క బయటకు వచ్చి, ఆమె బేబక్క ఆవిడ, నేను మళ్ళీ వ్యక్తి పేరు ఇక్కడ ప్రస్తావన చేయడం ఉద్దేశం ఆ వ్యక్తిని తక్కువ చేయడం మాత్రం కాదని, నేను చెప్పకపోతే తెలియదు కాబట్టి. ఆవిడ హోమ్ టూరు కొత్త ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు అనే దాని వీడియోలకి ఎక్కువ వ్యూస్ ఉంటే కావాలంటే చూడండి. మంచి చెప్తే ఉండవు. ఏంటంటే అక్కడ మంచి లేదా, దట్ ఇస్ నాట్ మై పాయింట్. కింద వాళ్ళు ఎవరికి ఉపయోగం ఉందంటాను నేను. ఇప్పుడు నీ ఇల్లును కట్టుకున్నావు, ఇప్పుడు నీ ఇంట్లో ఇల్లు ఎలా ఉందని చూడడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఎవరిని విమర్శించాలనుకుంటున్నారండి? వీడియో పెట్టిన వాళ్ళు కాదండి. నాకు ఇద్దరు చూస్తే ఇప్పుడు జాలేస్తుంది సార్. మీరు ఏమనుకోండి సార్, నేను మాట్లాడితే సోషల్ మీడియా పరంగా ఇద్దరిని చూస్తే జాలేస్తున్నాను. ఒకటి, ఎవరైతే నాన్సెన్స్ వీడియోలు చూసి ఎక్కువ తమ సమయాన్ని గడుపుతారో, అంటే హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, వ్యాలెట్ టూరు. నేను మొన్న ఊరు వెళ్ళాను. ఏం జరిగిందంటే, నాకు ఇక్కడ వేలుకి ఏదో పుట్టుపచ్చి అదే గోరు చుట్టేసింది. ఎలా జరిగిందంటే,
ప్రాంక్ చేసి ఇలాంటి పనికి మాలిన వీడియోలు చూసేవాళ్ళని జాలిస్తుంది. నాకు అది చేసేవాడు కాదండి. ఐ రిపీట్ ఇట్, నాకు చేసేవాళ్ళంటే గౌరవం. వాడు ఏం చేయగలడో చేస్తున్నాడు. షీఈ్ హ్యావింగ్ క్లారిటీ. చూసేవాడికి టైం వేస్ట్ అండి, నాకు బాధిస్తున్నాను. 2, కింద కామెంట్ పెట్టేవాళ్ళు బాధిస్తుంది సార్ నాకు. ఎందుకనంటే నీ కామెంట్ ఎవరు చూడరని, నీ మాటకి విలువ లేని చోట నీ మాటని ఇస్తున్నావు అంటే నీ మీద నీకు గౌరవం లేనట్లు లెక్కండి. మీరు నమ్మరండి, నేను మా పిల్లలకు కూడానండి నేను ఒక విషయం చెప్తాను. ఉదాహరణకంటే బాగా చదువుకోండి 3 సార్లు చెప్పానండి, 4వ సారి చెప్పనండి. మా అమ్మగారికైనా మా నాన్నగారికైనా స్వీట్లు తింటే షుగర్ వస్తుందమ్మా, స్వీట్లు తినొద్దు, ఇంతే. అయినా తింటానంటే ఆల్ ద బెస్ట్ అంటాను నేను. ఎందుకంటే నీ మాట వినని వాళ్ళకి దాన్ని చెప్పి ఉదాహరణలు ఉండవు. నేను అమ్మ మీద గౌరవం లేకుండాను అలా అంటలేదు, ఉదాహరణ చెప్తాను. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, నా మాట నువ్వు వినకపోతే, వినేటట్టుగానే చెప్పలేకపోతే, కన్విన్స్ చేయలేకపోతే, కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతే, అయినా చెప్తూ ఉంటే నా మీద నేను గౌరవాన్ని తగ్గించుకున్నట్లు లెక్క. నాకు తెలిసి ఇప్పుడు నేను అడిగేది ప్రతి అబ్బాయి రిలేట్ అవుతాడు, రిలేషన్షిప్లో గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే. అమ్మాయిలు అసలు ఎందుకండి సాటిస్ఫై అవ్వరు? ఏ విషయం ఎమోషనల్గా వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో చూస్తారు, వాళ్ళు ఆ అబ్బాయి అక్కడ హస్బెండ్ ఏదో చేస్తాడు రెస్పెక్ట్ఫుల్గా, కార్ డోర్ లాగడమో, లేదా టేబుల్ చైర్ లాగడమో, లేదా ఇంకేదో సర్ప్రైజ్ చేయడమో చేస్తాడు. మనోడేమో అవన్నీ చేయడు, వాడు ఇంకేదో చేస్తాడు తనకు నచ్చింది ఏదో. వీళ్ళకి అదే కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో అదే కావాలి. సరే పోన్లే పాపం అని చెప్పి అది చేసినారు అనుకోండి, ఇంకొక దగ్గర ఏదో జరిగింది అది చూస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇది చేయాలనుకుంటారు. ఇది నెవర్ ఎవర్ ఎండింగ్ కంపారిజన్ అండి. దీంతో పాటు వీడు ఏం చేస్తున్నాడో వీడిని పట్టించుకోరు. వీడు ఏదో రకంగా లవ్ చూస్తాడు కదా, ఏదో రకంగా రెస్పెక్ట్ చూస్తాడు కదా. ఈ నెవర్ ఎండింగ్ సాటిస్ఫాక్షన్కి ఏంటండి సొల్యూషన్? ప్రతి ఒక్కరు నాకు తెలిసి మీరు కూడా ఫేస్ చేస్తున్నారో ఏమో తెలియదు కానీ, బట్ బేసికల్గా రండి ఇక్కడ నేను అమ్మాయిలు ఎలా ఉంటారు అనే దాని మీద పెద్దగా ఆ స్టేట్మెంట్ ఇష్టపడను. బట్ నేచర్స్ విషయంలో అమ్మాయిలు వేరనేది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. మన బాడీలో ఉండే హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇప్పుడు థైరాయిడ్, ప్యాంక్రియాస్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అండి, బాడీలో ఉమెన్ యొక్క ఫిజియాలజీ వేరండి, సైకాలజీ వేరు, నేచర్ వేరు. దాని అర్థం వాళ్ళని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు ఇక్కడ నేను చేస్తున్నది, డిఫరెంట్ అంతే. నేచర్ని అర్థం చేసుకునే క్రమంలో చెప్తున్నాను. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారండి, మన సొసైటీ కూడా అమ్మాయిలను ఒకలా పెంచుతుందంటే అబ్బాయిని ఒకలా పెంచుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది రాంగ్ అయితే కానీ క్షమించమని కోరతానేమో తప్ప, అమ్మాయిలకి 3 ఏలు ఉంటాయండి. ఏ అటెన్షన్, అట్రాక్షన్ అండ్ ఎపథీ. ఎంత కాదనుకున్నా ఈ 3 ఏం చేస్తాయంటే ఒక మనిషిని వీక్ చేస్తాయండి, ఎమోషనల్లీ వీక్ చేస్తాయి. ఎమోషనల్లీ పావురం పంజరంలో ఉన్నట్టుగా చేస్తాయండి. దానివల్ల ఏమవుతుందంటే బై నేచర్ మీరు పెళ్ళికి వెళ్ళండి, ఎవరు ఎక్కువ అలంకరించుకుని వెళ్తారు, అమ్మాయిలా అబ్బాయిలా? కొంచెం అలంకరణ మీదనో, నలుగురును చూడాలనుకునే దాని మీదనో, నలుగురుని ఇందా అని చెప్పిన 3 ఏళ్ళు ఇంకో ఏ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు ఎప్రిషియేషన్ సిండ్రోమ్, పొగడాలనో, ఇవన్నీ అమ్మాయిలకు ఉండడము అనే దాని విషయంలో నాకేమీ అబ్జెక్షన్స్ లేవు. కానీ ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిలకు ఉండవేమో అని నా కామెంట్ అంతే. మళ్ళీ నేను తప్పైతే క్షమించమని కోరడానికి ఏమీ అభ్యంతరం నాకు లేదు. ఎప్పుడైతే ఇతరులతో కంపేర్ చేసుకుంటాడో మనిషి, అక్కడ జీవితం దుర్భరం అవుతుందని. ఎప్పుడైతే మనిషి తనను తను గౌరవించుకోడో అప్పుడు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడడం మొదలు పెడతాడండి. ఎమోషన్స్ నేను మాట్లాడుతున్నాను నేను. ఇతరుల భుజ స్కంధాల మీద ఏమంటామంటే తలకాయ పెట్టి కూర్చుంటాడండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అమ్మాయిలు ఇలా ఉంటారు అనేది ఏదైతే నిజమో,
దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది అసలైన పాయింట్ అండి. రెండే రెండు యాక్సెప్ట్ ఉన్నాయి. చేసేయాలి, వాళ్ళు అట్లా ఉంటారని యాక్సెప్ట్ చేసి మనం ఎట్లా డీల్ చేయాలో చూడాలి. అంతే. డీల్ చేయడం అనేది రెండు రకాలండి. ఒకటి ఉండడం లేదా లేకపోవడం, అంతే. రెండే ఉంటాయి డీలింగ్లో. మీరు నాకు నచ్చలేదండి, మైక్ తీసి వెళ్ళిపోవాలి. నచ్చారండి, యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రపంచంలో రెండే రెండు డీలింగ్స్ అండి, యాక్సెప్టెన్స్, రిజెక్షనా. కాబట్టి ఈ అమ్మాయి కావాలనుకుంటే ఆమెతో పాటు వచ్చిన లగేజ్ కూడా భరించాలి. ఈ అమ్మాయి వద్దనుకుంటే లగేజ్ అక్కర్లేదు, లగేజ్ వద్దనుకుంటే అమ్మాయి అక్కర్లేదు. అసలు ప్రతి బాంధవ్యం, స్నేహంతో సహా ఎవ్రీ రిలేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందండి? భరించడం మీద ఆధారపడి ఉంటుందండి. తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారని ఒక అద్భుతమైన రైటర్ ఉన్నారండి. ఆయన బాపు రమణ అంటారు. ఆయన కోతి కొమ్మచ్చి అని ఆత్మకథ రాశారు. అందులో స్నేహం నిలబడడానికి ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే భరించడం అంటారండి. భరిస్తేనే. అందుకని ఆ అమ్మాయి కావాలి అంటే ఆమె అలవాట్లు భరించాల్సిందే, లేదా భరించలేని సార్ అలవాట్లు అంటే ఆమెను కూడా దూరం పెట్టాల్సిందే. ఆమె కావాలి కానీ అలవాట్లు వద్దంటే కుదరదు. నువ్వు రిలేషన్ కోరుతున్నావు, అండ్ ఈ ప్రపంచంలో ఏది పెర్ఫెక్ట్ పీస్ ఉండదండి, పెర్ఫెక్ట్ మోడల్ ఉండదు. ఇప్పుడు ఈ మైక్ కన్నా పెర్ఫెక్ట్ ఇంకోటి ఉంటుందండి, దీని సుపీరియర్ ఒకటి లేటెస్ట్ టెక్నాలజీలో. సెల్ ఫోన్ అని అంతే. ఏది ఈ ప్రపంచంలో లగేజ్తో లేకుండా రాదండి. ఉదాహరణకి మీకు బాగా వర్షం వచ్చిందండి, విపరీత వర్షం వచ్చిందండి, ఆనందం ఉంది, ఏదో వర్షంలో తేలియాడుతూ మంచి పాట కూడా వేసుకున్నారనుకుందామండి. కానీ దాని తర్వాత వచ్చేది కోల్డ్, జలుబు వస్తుందండి. యాక్సెప్ట్ ఇట్. లేదా మనము ఏదైనా జ్వరము మరొకటి వస్తే యాంటీబయాటిక్ వేసుకున్నామండి, యాక్సెప్ట్ ఇట్. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల ఎసిడిటీ వస్తుంది. ఆయుర్వేదంలో నేను మందు వేసుకున్నాను సార్, వేడి చేస్తుంది. హోమియోపతి పిల్స్ ఎక్కువ వాడాను సార్, షుగర్ పెరగచ్చేమో అంటే అందులో షుగర్ క్యాన్ ఉంటుంది కాబట్టి. బట్ ఐ వాంట్ టు కన్వే. నేను మినిస్టర్ అయ్యాను సార్, అయితే పర్సనల్ టైం ఉండదు. అందులో లైఫ్లో ఒకటి వస్తే ఒకటి పోతున్నాను, ఏది కంప్లీట్ కాదు. అది ముందు డిసైడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి వద్దనుకుంటే ఇంకో అమ్మాయి అనుకుంటే ఆమె ఇంకో తిక్కు ఉంటుందేమో. అంటే ఇక్కడ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బాయి ఆడుతున్నాను కాబట్టి నేను మళ్ళీ అబ్బాయిలు కూడా నన్ను, అబ్బాయిలు కూడా తిక్కగాళ్ళు ఉంటారు కదా, కేతిగాళ్ళు ఉంటారు కదా, కేటుగాళ్ళు ఉంటారు కదా, పనికిమాళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఉంటారండి? ఎండ్ పాయింట్ సొసైటీతో అందరూ ఉంటారు కదండి. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను, కానీ ఎండ్ పాయింట్ ఏంటంటే నువ్వు సింగిల్గా ఉండాలంటే దూరంగా ప్రయాణిస్తావు, మింగిల్ వెళ్ళాలంటే నెమ్మదిగా వెళ్ళాలి తప్పదు. అందులో జీవితంలో లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. లగేజ్ ఎక్కువైతే కంఫర్ట్ కొంచెం ఆలోచించకూడదు, కంప్లైంట్లు కూడా పెట్టుకోకూడదు, మూసుకుని కూర్చోవాలి. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. పాడ్కాస్ట్ని లాస్ట్ 2 క్వశ్చన్స్తో ఎండ్ చేద్దాం. రాఘవేంద్ర గారు, మీ లైఫ్లో మీకు దొరికిన బెస్ట్ అడ్వైజ్ ఏంటి? బెస్ట్ అడ్వైజ్ మా నాన్నగారు ఇచ్చిందేనండి. మా ఫాదరు, నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు బుక్స్ బాగా చదివేవాడిని. అప్పుడు మా నాన్నగారు డైరెక్ట్గా నాకే చెప్పారు, నన్ను మా మేనమామలు వాళ్ళు చెప్తుంటే నా గురించి చెప్తున్నప్పుడు, అది వీడు మంచి ఉపన్యాసకుడు, మంచి ఏమంటుందని ఆరేటరు అండ్ స్పీకర్, బుక్ ఆథర్ అవుతాడు వీడు, చాలా మంచి పెన్ పవర్, అంటే బాగా రాసే గుణం ఉంది, మాట్లాడే గుణం ఉంది అని నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు మా మేనమామలతోటి మాట్లాడుతూ అన్నారు. దాంతోపాటు ఇంకా చాలా విషయాలు, అంటే ఇంకా మంచి పుస్తకాలు చదవాలి, ఈ పుస్తకం చదవాలి అంటూ. దెన్ నేను అప్పటి నుంచి పుస్తకాలు అంతకుముందు కూడా చదివాడిని, 8th క్లాస్ నుంచి చదవడం నాకు అలవాటు. బట్ అప్పటి నుంచి నేను బాగా ఎక్కువ ఫోకస్డ్గా చదవడం స్టార్ట్ అయ్యాను. మా ఫాదర్ నాకు ఇచ్చిన ఆ సలహానండి, సూచననండి,
అబ్జర్వేషన్ అండి, దట్ మేడ్ మీ టు థింక్. నేను అందుకే ఎవరైనా నాకు పరిచయం అయినప్పుడు అంటే నేను ఊరుకోనండి, నేను ఏదో సలహా ఇస్తాను, ఉచిత సలహా. మీరు ఇందులో గొప్పవాళ్ళు అవుతారు, అందులో గొప్పవాళ్ళు అవుతారు, మీరు వ్యాపారంలో గొప్పవాళ్ళు అవుతారు. నాకు ఇప్పటికి గుర్తండి, చాలామందికి నీకు పెళ్ళి సూట్ కాదు వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అయినా పెళ్లి చేసుకుని పెటాకులు అవుతుంటే ఇప్పుడు నాకు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. సార్ అప్పుడు చెప్పారు, లేదా అన్నా అప్పుడు చెప్పామని. అలాగే వ్యాపారం అండి, వ్యాపారం నీకు వ్యాపారం పనికి వస్తుంది. మా కజిన్ బ్రదర్ ఉన్నారండి, ఆయన మామూలుగా ఏదో ఉద్యోగం చేసేవాడు ఆయన రిలయన్స్లో. నీకు ఉద్యోగం కాదురా బిజినెస్ చేయన్నానండి. ఎప్పుడు నేను 15 ఏళ్ల కిందట. అతను నాకు తెలిసి 10 ఏళ్ల కింద స్టార్ట్ చేస్తుంటాడు వాళ్ళ బిజినెస్లో నెంబర్ 1. సో ఊరుకోను, మంచి మాట చెప్పడానికి ఎక్కడ సంకోచించాను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా కదా, అంటే ముసలాడు అనే పదం అలా వాడకూడదు, బట్ నేను ఊరుకోనండి. మీ ఆత్మకథ రాయండి అంటానండి. మొన్న ఒక ఆవిడ అన్నాను, మీ ఆత్మకథ రాయండి, 80 ఏళ్ళు ఉంటాయి ఆవిడ. కానీ నా ఆత్మకథ రాయడం ఏంటండి అన్నారు ఆవిడ. ఎందుకు రాయకూడదు? పోనీ ఆత్మకథ అంటే ఎవరు రాస్తే చెప్పడం, పోనీ ఆత్మకథ అంటే ఎవరు రాయాలండి? ఏమంటే ఇప్పుడు 80 ఏళ్ళ ఆవిడండి ఆవిడ, ఓకే, 22 ఏళ్ల వయసులో భర్త చనిపోయాడండి. భర్త చనిపోయాడు 22 ఏళ్ల వయసులో. 17 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్ళి అయిందండి, 2 పిల్లలండి. ఇప్పుడు చెప్పండి సార్, ఆమె ఆత్మకథ రాయడానికి అర్హురాలు కాదా? 22 ఏళ్ల వయసులో భర్త చనిపోతే ఇవాళ 80 ఏళ్ల వయసు వచ్చిందంటే ఆమె కనీసం ఖచ్చితంగా 58 సంవత్సరాలుగా భర్త లేకుండా 2 పిల్లల్ని పెంచి వాళ్ళిద్దరిని డాక్టర్లను చేసి, కోడళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళని చదువుకోమని చెప్పి ఆవిడ చిన్న కంపెనీ పెట్టి ఆ కంపెనీని మంచి గ్రో చేసి మనవరాళ్ళు ముని మనవాళ్ళని కూడా చూస్తూ, ముని మనవాళ్ళ అమెరికా వెళ్తే మొన్ననే అమెరికా వెళ్ళొచ్చి, ఇప్పుడు చెప్పండి ఆమెకి లేదా చరిత్ర అంటే ఏంటండి? ఆకాశంలోకి జువ్వమని ఎగిరిన ఉపగ్రహాన్ని లేకపోతే స్పేస్ వెహికల్ది మాత్రమే చరిత్ర కాదండి. ఎమ్మెల్యే గారిది, ఎంపీ గారిది, మినిస్టర్ గారిది మాత్రమే చరిత్ర కాదండి. మట్టి రేణువులను చీల్చుకుంటూ విత్తనంలోంచి బయటకు వచ్చిన మొలకది కూడా చరిత్రేనండి. ఆ మొలకే కదా మొక్కే కదా మానే కదా మహావృక్షం అవుతోంది. సామాన్యులదే చరిత్ర. అందుని ప్రభు ఎక్కిన పల్లెక్కి కదా అది మోసిన బోయిలెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. అందుని మనం అనుకుంటున్నట్టుగా సెలబ్రిటీలను మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళే సెలబ్రిటీ కాదండి. ఎవరైతే ఒక మొక్క నాటాడో వాడు సెలబ్రిటీ. ఎవరైతే తమ యొక్క బర్త్డే నాడు బ్లడ్ డొనేషను చేశాడో వాడు సెలబ్రిటీ. అంతేగాని ఒక పాట వస్తే ఆ పాటకి ఒక అమ్మాయి అందంగా డ్యాన్స్ చేస్తే నువ్వు అన్ని ఊపుకుంటూ చేస్తే దాన్ని చూసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే నీ కర్మది. సారీ టు సే దిస్. నువ్వు ఏదో ఒక చిన్న పనికి మాలను ఏదో ఒక చిన్న చేస్తే దానికి మిలియన్స్ వ్యూస్ వస్తే నువ్వు సెలబ్రిటీ అనుకుంటే కాదు. సెలబ్రిటీ అంటే నీ లైఫ్ని పక్కోడు సెలబ్రేట్ చేసుకోవడం, అది సెలబ్రిటీ అంటే. కళ్ళల్లో ఆనందం ఉండాలని, క్వాలిటేటివ్ చేంజ్ ఉండాలి నీ వల్ల లైఫ్లో. క్వాలిటేటివ్ చేంజ్ సార్. అందులో నేను ఏమంటానంటే, మన జీవితంలో మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు గైనకాలజిస్ట్ ఎవరైతే మనల్ని ఈ ప్రపంచంలో తీసుకొచ్చారో అమ్మ తర్వాత ఆవిడకి దండం పెట్టాలంటాను నేను. ఆవిడ కూడా మరి సెలబ్రిటీయే కదా. సో అందుకు లైఫ్లో ఎండ్ పాయింట్ నేను ఏం చెప్తానంటేనండి, క్వాలిటేటివ్ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్ అండి. అర్థవంతంగా బతకడం. ఏది పడితే అది మాట్లాడేసి, ఎలా పడితే మాట్లాడేసి, అబ్బే. ఆన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫైనల్ టచ్. వ్యూవర్స్ ఏం చెప్పకూడదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వినండి. ఎందుకు వినడు అంటే సార్, ఇప్పుడు లాజిక్ చెప్తాను మీకు. అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చిందండి. అరే నువ్వు బాగానే చదివావు కానీరా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ రా, ఐ డోంట్ వాంట్ టు గివ్ సర్టిఫికేషన్ అన్న కర్ణుడికి విలువిద్య వచ్చిందండి. నో యు ఆర్ నాట్ సెలెక్టెడ్, మాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు, గో ఎవే అన్న ఏకలవ్యుడికి వచ్చిందని. సగం విన్నవాడు అభిమన్యుడు, వాడికి సగం వచ్చిందని. అన్ని విద్యలు వచ్చి ఏ ఆయుధము పట్టను అన్న మహానుభావుడు కృష్ణుడు గొప్పవాడే. ఆయుధం పట్టి కిందన కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుడు గొప్పవాడే. ఇక్కడ కాదు నేను ఉండాల్సింది అవతల, కానీ నా కర్మ అనుకున్న ద్రోణుడు అండ్ భీష్ముడికి వచ్చింది. ఎండ్ పాయింట్ ఏంటంటే, నేర్చుకునేవాడికి నేర్చుకున్నంత. ఇది నేర్చుకోరా అని చెప్పడానికి మనం ఎవరం?
నేర్చుకోగలిగితే నేర్చుకోండి. ఎంతవరకు వీడియోని మొత్తం చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఏమంటే లాస్ట్ది అసలు వీడియోలో ఫస్ట్ పెడితే గొప్ప ఎడిటర్ అంటే మన ఎడిటర్ గొప్ప ఎడిటర్ ఎప్పుడవుతారంటే లాస్ట్ తీసుకొచ్చి మొదట్లో పెడితే ఎండింగ్ ఇది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి ఫ్యూ మూమెంట్స్ లేటర్ మనకు అప్పుడప్పుడు మన ఇన్స్టాలో వాటిలో పెడుతుంటారు కదా, అలాగా ఫస్ట్ ఇది పెట్టి ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ అసలు ఏం జరిగిందంటే అన్న ఎడిటర్ గొప్పవాడండి. సో అందుకని నేనేమంటానంటే ఎవరికేం చెప్పొద్దాను, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిపడకని ఎవరేం చెప్పినా తీసుకుని కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజపో నీతిపరుడు కాదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలిగిన వాడు గొప్పవాళ్ళు. అలాగే పోతన అంటాడు యాక్చువల్గా, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తెటపరుతూ నాకేమీ తెలియదండి వాళ్ళు వీళ్ళు చెప్పింది అని. సో అందుకని వ్యూయర్స్కి ఏమీ చెప్పొద్దు, కానీ నాకు నేను చెప్పుకునేది ఏంటంటే ఏ మీనింగ్ఫుల్ క్వాలిటేటివ్ లైఫ్ బతకాలనుకుంటున్నాను, ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాను. సో ఈ దిశగా ఇలాగ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయాణం చేయండి. చూడండి, కాశీకి రూట్ ఇటు, బార్ అండ్ రెస్టారెంట్ రూట్ అటు, శివా వైన్స్ అక్కడుంది, దాని ఆపోజిట్లో శివాలయం ఉంది. దేనికి వెళ్ళాలి అన్నది నీ సమస్య. సో చాయిస్ పెర్ఫెక్ట్ చాయిస్లో ఉంది, పెర్ఫెక్ట్ సెలక్షన్లో ఉంది. నువ్వు పెర్ఫెక్ట్ సెలక్షన్ అయితే నువ్వు కూడా నీ చుట్టూ కూడా పెర్ఫెక్ట్ సెలక్షన్ వాళ్ళే ఉంటారు. సో నేను నమ్మేది అంతే అది. సో అందుకు క్వాలిటేటివ్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ని ముందు తీసుకెళ్లే క్రమంలో మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, విన్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి తప్ప మనం ఏమి లెక్చర్లు పేయకూడదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.